కెఫే నిలోఫర్ సుప్రీం టీ పౌడర్ సమర్పించు మెగా ఎట్ 70లో ఈ రోజు మన స్పెషల్ గెస్ట్. ఆయన పేరు చెప్తేనే మన పెదవుల మీద చిరునవ్వు వచ్చేస్తుంది. ఆయన చేసిన ప్రతి పాత్రకి కూడా ప్రాణం పెట్టి అంటే జీవం పోసి ఆయన పాత్రలో నటిస్తూ ఉంటారు. అలాంటి వ్యక్తి ఈ రోజు మన మెగా ఎట్ 70లో బాస్ తో ఉన్న అనుభవాలని షేర్ చేసుకోవడానికి ఇక్కడికి వచ్చారు. ఇంకెందుకు ఆలస్యం, స్టార్ట్ చేసేద్దాం. హర్షవర్ధన్ గారు ఎలా ఉన్నారు? లక్ష్మి గారు బాగున్నాను, మీరు కూడా బాగున్నారు. థ్యాంక్ యూ సో మచ్. ఎట్టకేలకు డేట్ అయితే కుదిరింది మనకి ఇంటర్వ్యూకి. ఎప్పటి నుంచో అనుకుంటుంటే దేనికని రాసి పెట్టి ఉండాలండి. ఇప్పుడు నా అదృష్టం కుదిరింది. ఓకే, సో మాకు కూడా చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు హర్షవర్ధన్ గారు అంటే టక్కున చెప్పేది చిన్నపిల్లలు కూడా, అంటే ఎన్ని మూవీస్ చేసినా కూడా అమృతం హర్షవర్ధన్ గారే కదా అంటారు. కరెక్ట్. అసలు అంటే ఒక లైఫ్ లో ఒక మైల్ స్టోన్ అంటారు కదా, అలా అమృతంలో మీ జర్నీ అయితే ఎక్స్ట్రాడినరీ. ఎందుకంటే నేను కూడా చాలా పెద్ద ఫ్యాన్ అన్నమాట అమృతంకి. సో అసలు హర్షవర్ధన్ గారి గురించి మాట్లాడుకునేటప్పుడు అసలు మీ కెరీర్ ఎలా స్టార్ట్ అయింది? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మా అన్నయ్యకి నమస్కారాలు చెప్పుకుంటూ, అమృతం అనగానే మనకు గుర్తొచ్చేది ఏంటంటే అమృతం తాగితే ఏమవుతాం, చిరంజీవులు అవుతాం. సో అలాగా అన్నయ్య పేరుతో లింక్ ఉన్న సీరియల్ అది. నాకు అది మరి ఏ ముహూర్తాన నాకు అదృష్టం దొరికిందో కానీ ఆ రోజు అది నిజంగా నాకు అమృతం పోసింది. ఈ రోజుకి నాకు తెలిసి నేను ఉన్నంతకాలం నా కెరీర్ ఉండడానికి అది మెయిన్ రీజన్ అవుద్ది. ఎందుకు అంటే అప్పుడు ఆడియన్స్గా కూర్చున్న చిన్నపిల్లలు అందరూ మీరు అన్నట్టు వాళ్ళు ఇప్పుడు పెరిగి పెద్దవాళ్ళే డైరెక్టర్లు అయిపోయి వాళ్ళేమో ఇప్పుడు వచ్చి వాళ్ళ అభిమానం అంతా ఇప్పుడు చాటుకుంటున్నారు. సో ఆ విధంగా నాకు అమృతం అది నడుస్తున్నప్పుడే కాకుండా అది అయిపోయి 25 ఏళ్ళు అయిన తర్వాత కూడా ఇంకా నాకు ఫుడ్ పెడుతుందంటే ఇంకా అంతకుమించి నాకు థ్యాంక్ఫుల్నెస్ దేవుడి నుంచి ఇంక నేనేం అడగను. అమృతం ఇచ్చేసిన దేవుడిని ఇంకేం అడుగుతాం. సో ఎలా అంటే మీకు ఎలా మీ ప్రాపర్ కానీ లేకపోతే మీ బ్యాక్గ్రౌండ్ ఏమైనా ఉందా? అంటే బ్యాక్గ్రౌండ్ అంటే సినిమా పరంగా ఏం లేదు. ఒక ఉత్తమ ప్రేక్షకుడు నేను ఎప్పుడు కూడా. అంటే సినిమాలు బాగా చిన్నప్పటి నుంచి చూడటం బాగా, అంటే లిమిటెడ్గా చూసినా బాగా ఎక్కువగా ఇష్టంగా చూసేవాడిని. అన్ని చూడటం అనేది ఉండేది కాదు. మా నాన్నగారేమో లెక్చరర్, మాదేమో విజయనగరం. సో అక్కడ ఎలాగంటే ఇంకా ఆబ్వియస్గా పిల్లలంటేనే చదువు మీద కొంచెం ఎక్కువ ఫోకస్ పెట్టాలంటారు. మా ఫాదర్ లెక్చరర్ అవడంతో ఎక్కడ పండిత పుత్రుడు సొంట అయిపోతాడు అన్న దీంట్లో కొంచెం ఎక్కువ కేర్ఫుల్గా ఉండేవారు. ఎవరింత కేర్ఫుల్గా ఉన్నా మనకి ఏం రాసి పెట్టుంటే అదే జరుగుతుంది. బట్ పాయింట్ ఈజ్ లైక్ నాకు ఎప్పుడు చదువు మీద ఇంట్రెస్ట్ లేదండి. అంటే దానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఎవరో రాసింది, ఎవరో క్రియేట్ చేసింది మనం అది కంటతా పెట్టుకొని అలా చేయటం ఏంటి అని, అంటే అది తప్పని నేను అన్ను. ఇంకేదో ఉండుంటుంది కదా లైఫ్లో, మనం అంటే ఏదో ఒకటి చేయాలి కదా అన్నది ఆ థాట్ ప్రాసెస్ నాకు చాలా చిన్న ఏజ్ నుంచే స్టార్ట్ అయిపోయింది. సో దానివల్ల నేను ఈ క్రియేటివ్ ఫీల్డ్లోకి వచ్చానేమో అని నా అనుమానం కాదు, నమ్మకం. సో ఆ టైంలో నాకు ఒక మార్గదర్శిగా నిలిచింది సినిమా. ఏదైతే నేను ఎంటర్టైన్ అవుతున్నానో, ఏదైతే నేను చూడటానికి ఇష్టపడుతున్నానో, ఏ ప్రపంచాన్ని అయితే నేను ఓన్ చేసుకుంటున్నానో, ఎందుకంటే రియల్ లైఫ్ కన్నా బ్యూటిఫుల్గా ఉండేది సినిమా లైఫే. సినిమా కథలు అవన్నీ ఈ ఫ్యాంటసీ ఫిక్షన్ అన్నీ ఉంటాయి కాబట్టి. సో బేసిక్గా నేనేమంటానంటే ఒక మనిషి తల్లికి సక్సెస్ అండి వాడి హాబీస్ ఏవైతే అవుతాయో అవే వాడి ప్రొఫెషన్ కూడా అయితే అదే సక్సెస్ నా దృష్టిలో. సో వాడికి ఏదో డ్యాన్స్ ఇష్టం అయ్యి ఉండి వాడో పోలీస్ ఆఫీసర్ అయ్యి, అంటే ఇంకా లైఫ్ మనల్ని ఎట్టేటో తీసుకెళ్తుంటుంది కదా. ఎక్కడో అన్ని వదిలేసుకొని, ప్యాషన్ వదిలేసుకొని, డబ్బులు ఎంత సంపాదించినా కూడా అది ఫ్యామిలీ కోసం బతుకుతున్నా కూడా ఒక కంప్లీట్ లైఫ్ కాదు కదా, ఏదో మిస్ అయిపోతున్నారు కదా పీపుల్ అన్న ఫీలింగ్. సో అటువంటి దాంట్లో ఏంటంటే ప్యాషన్ ప్రొఫెషన్ రెండు ఒకటైపోతే అదే సక్సెస్ అన్న ఫీలింగ్. సో ఆ విధంగా నేను ఈ ఫీల్డ్లోకి రావడం సక్సెస్ఫుల్. సో నాకు ఈ ఫీల్డ్లో ఎవరు ఎటువంటి ఇది లేదు, ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేదు. ఫోర్గ్రౌండ్ ఉంది. ఫోర్గ్రౌండ్ అంటే ఏంటంటే ఆడియన్స్ అండి. వచ్చిన దగ్గర నుంచి ఘనంగా స్వాగతించటం, నా పరిధిలో నాకు అన్ని సక్సెస్లు ఇవ్వటం. బేసిక్గా నేను ఎప్పుడు పెద్ద ఓవర్ అంబిషియస్ ఏం కాదు, అంటే ఏదో చేసేయాలి, ఏదో సాధించేయాలి, అది ఎప్పుడు లేదు. ఉండాలంతే. నాకు ఇష్టమైన పని చేసుకుంటే నేను ఎప్పుడు అందులోనే ఉండాలి. స్ట్రెస్ పెట్టుకోకూడదు, ప్రెషర్లు ఉండకూడదు, ఫ్రీగా ఉండాలి. పని చేయాలన్నప్పుడు చేయాలి, వద్దనుకున్నప్పుడు వద్దు. అలాంటి కళ్ళు ఉండేవి నాకు చిన్నప్పటి నుంచి కూడా. లక్కీగా సినిమా ఫీల్డ్లో అవన్నీ జరుగుతాయండి. మనకు విపరీతం హాలిడేస్ ఉంటాయి, విపరీతం జాలీ డేస్ ఉంటాయి, వర్క్ డేస్ అలాగే ఉంటాయి. సో ఇంకేముంది, అలాగే ఈ విధంగా ఇక్కడికి రావడం. బేసిక్గా నేను మ్యూజిషియన్ అవుదాని వచ్చాను. అసలు విషయం అంటే చాలా ఇంటర్వ్యూలో చాలా సందర్భాల్లో చెప్పాను కాబట్టి అది మళ్ళీ రిపీట్ చేస్తా టైం వేస్ట్ అని. బట్ మీరు అడిగారు కాబట్టి ఫ్రెష్గా ఒకసారి చెప్పాలంటే కట్టి కొట్టే తెచ్చేలా మ్యూజిషియన్ అవుదాని ఇక్కడికి వచ్చి అనుకోకుండా
ఈ స్టూడియోకి వెళ్తున్నప్పుడు నాకు కొంతమంది రైటర్లు తారసపడి వాళ్ళంతా యాక్టర్ని అనుకుని నన్ను ఓకే. నీ కళ్ళు బాగున్నాయి, ఇంకా ఆ పొగడతలు నేను చెప్పుకోకూడదు, బట్ వాయిస్ బాగుందని, అంటే బేసిక్స్ కొన్ని ఉంటాయి కదా, నువ్వేంటి ఆర్టిస్ట్వా అని అడుగుతుంటే నాకు వినడానికి బాగుండేది, కానీ మనకు అసలు ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేదు, ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేదు. సో మ్యూజిక్ సైడ్ వర్కౌట్ అవ్వలేదండి నేను వచ్చిన టైంలో. మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతే ఇక్కడ దాకా రావడం చాలా కష్టం, ఎందుకంటే ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవటమే పెద్ద గగనం. ఒకసారి ఫెయిల్ అయ్యి వెళ్ళిన తర్వాత ఇంకో ప్రయత్నం చేస్తామంటే అదేదో ఒక క్యాంబ్లో ఆడుతున్నాడు ఆ లైఫ్లో, అంటే పోగొట్టుకుని కొద్ది మళ్ళీ భయం ఉంటుంది కదా. ఖచ్చితంగా అండి. అందులో మాది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, చెప్పాను కదా, మా ఫ్యామిలీ అంతా ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్, మా బాబాయిలు అందరూ అటు. సో అలాంటి దాంట్లో ఇటువంటి ఎంకరేజ్మెంట్ దొరకదు. సో ఇక్కడ ఉండిపోవటం కోసం నేను యాక్టర్ని అవుదాం అనుకున్నప్పుడు యాక్టింగ్ ఏమొచ్చంటే నేను చూసిందే నేను నేర్చుకున్నది, నేను చూసిందే ఇన్ని. సో ఇంక ఈయన ఇన్ఫ్లుయెన్స్తోనే అది కంటిన్యూ అయిపోయిందని అనుకోవాలి. అదే నా స్టోరీ మొత్తం. స్టార్టింగ్ మీరు అమృతంలో సెలెక్ట్ అయ్యారా? లేదండి, నేను టెలివిజన్ లాస్ట్ ప్రాజెక్ట్ అది. ఓకే. ఫస్ట్ నాది ఋతురాగాలని, మరి మీకు గుర్తుందో ఓ లేదు, ఋతురాగాలు. ఓకే. అది గుర్తుంది కానీ నేను గుర్తులేను. అంటే దాని కారణం కూడా ఉందిలేండి, సంవత్సరం నా ఆకారం మారుతూ వస్తుంటుంది, నా హెయిర్ స్టైల్ దగ్గర నుంచి. ఋతురాగాలంటే మేము చిన్నపిల్లలు. బట్ అప్పుడు అది ఫస్ట్ నాది. ఓకే. సో ఋతురాగాలు ఫస్ట్ సీరియల్, అది యాక్టర్గా నాకు ఒకసారి మొదలుపెట్టిన దగ్గర నుంచి వెనక్కి తిరిగి చూసుకోలే, ఎందుకంటే నేను నాకు యాక్టర్లాగా ఎప్పుడు యాక్ట్ చేయలే, ఒక ప్రేక్షకుడిలా ఉంటూనే యాక్ట్ చేశాను. అంటే ప్రేక్షకుడికి ట్రైన్డ్ యాక్టర్కి ఉన్న తేడా ఏంటంటే, యాక్టర్కి ఎలా చేయాలో తెలుసు, ఆడియన్స్కి ప్రేక్షకుడికి ఏం చేయకూడదో తెలుసు. ఓకే. సో తప్పులు చేయకుండా ముందుకు వచ్చాను తప్ప మంచి చేసి ముందుకు రాలే, ఇంకా మంచిలు చేయడానికి ఉన్నాయి. సో నా గురించి నేను అలా అనుకుంటాను కాబట్టి చెప్తున్నా. ఋతురాగాలు ఫస్ట్. లాస్ట్ కి అమృతం అన్నది ఇంకా లాస్ట్. దాని తర్వాత ఏంటంటే నాకు రైటర్గా యాక్టర్గా సినిమాల్లో చాలా ఆపర్చునిటీస్ రావటం. టెలివిజన్ నాకు ఇప్పటికీ ఇష్టం అండి, అది అంటే ఎలా చెప్పాలంటే అది లైఫ్లో ఒక భాగం టెలివిజన్ అన్నది. మనం అందులో నా యాక్టర్స్ని కానీ టెలివిజన్ సంబంధించి అది ఇంట్లో ఇంకో రూమ్ అనుకుంటాం మనం, దాన్ని ఓ పెట్టిలాగో డబ్బాలాగో వేరే బొమ్మలనో కథలనో చూస్తున్నట్టు ఫీల్ అవ్వం. సో అటువంటి ఎక్స్పీరియన్స్ నుంచి వచ్చిన నాకు సినిమా అనేసరికి ఏంటంటే నెంబర్ ఆఫ్ డేస్ పెద్ద రోల్ పడిందంటే ఎక్కువ రోజులు ఇవ్వాలి, దీన్ని బ్యాలెన్స్ చేయలేకపోవటం, అలా కొన్ని మంచి మిస్ అవ్వటం. ఫర్ ఎగ్జాంపుల్ స్టాలిన్ మూవీ రావడం చాలా పెద్ద విషయం నాకు అప్పట్లో. ఆపర్చునిటీ వచ్చినప్పుడు ఏంటంటే పరారే సాంగ్ వచ్చినప్పుడు అందులో కొంచెం నేను కనిపించేది అలాంటి ప్లేసుల్లోనే కదా, ఫ్రెండ్స్ క్యారెక్టర్స్ అవి. కీలకమైన 2 రోజులు నేను ఒక షూటింగ్ ఉండడం వల్ల నేను షూటింగ్ ఇక్కడ సాంగ్కి రాలేకపోయాను. చిరంజీవి గారు అడిగారు, ఎందుకు రాలేదు, నిన్న మొన్న బిజీగా ఉన్నావా అంటే, అవును సార్ షూటింగ్ ఉంది, మంచి మిస్ అయిపోవు తెలుసా నువ్వు అన్నారు. ఆయన నోటి నుంచి ఆ మాట అనేసరికి నేను సాంగ్ చూసేటప్పుడు నా కళ్ళలో నీళ్ళు వచ్చాయి. అంటే ఒకటి పొందాలంటే ఒకటి పోగొట్టుకోవాలి. నాకు బ్రెడ్ అండ్ బటర్ అయినా టెలివిజన్ వదలాలంటే నాకు ధైర్యం సరిపోయేది కాదు. అంటే మళ్ళీ తర్వాత సినిమాల్లో ఎంత అవకాశం వస్తుంది, ఎన్ని వస్తాయో తెలీదు, ఆ పేమెంట్స్ అవి ఎలా ఇస్తారో తెలీదు. పైగా టెలివిజన్ యాక్టర్స్ అంటే ఒక చిన్న అంత ఎంకరేజింగ్ ఉండదు. లక్కీగా ఒక రాజీవ్ కనకాల కానీ సమీర్ కానీ నాకు తెలిసిన ఒక ఇద్దరు ముగ్గురు బాగా అప్పటికి బయటకు వచ్చేసారు టెలివిజన్ నుంచి, బిజీగా ఉండే అశోక్ కుమార్ గారు కానీ ప్రదీప్ గారు కానీ. బట్ నా పరిస్థితి ఎలా ఉంటుందో తెలీదు, కానీ అన్నయ్య మాట అనేసరి నాకు అనిపించింది అనమాట, అరే ఆయనే అన్నారే మంచి ఇవి మిస్ అవుతున్నాను నేను. సో అలాంటప్పుడు నేనేమనుకున్నాను అంటే కొంచెం టైం దీన్ని కేటాయిద్దాం, కొన్ని ఆపేద్దాం అనుకున్న టైంలో లాస్ట్ అప్పట్లో రన్నింగ్లో ఉన్నది అమృతం. ఆ తర్వాత వచ్చిన ఏ సీరియల్ నేను ఒప్పుకోలే, ఇంకా లాస్ట్ అని చెప్పి తెగించి దూకేశాను. లక్కీకి పారాషూట్ ఉంది. బట్ అప్పటి నుంచి కూడా లైఫ్ లో ఫుల్ స్వింగ్ లో వెళ్ళిపోతూనే ఉన్నారు కదా. లక్కీ అదే వచ్చిన రోజు నుంచి కూడా అదే చెప్తాను కదా, నేను సినిమా కష్టాలు పడడం కానీ అది నాకేమీ లేవు. అంటే దానికి మెయిన్ రీజన్ ఏంటంటే వచ్చినప్పటి నుంచి నాకు బాగా డబ్బులు వచ్చేసాయి, విపరీతం సంపాదించాను కాదండి. నా ఫస్ట్ నా అంతటి నేను ఎవరితో రూమ్ షేర్ కూడా చేసుకోకుండా నా మటుకు నేను ఉండాలి, నా తిండి నేను తినాలి, నా టైం నాకు ఉండాలి, నా స్పేస్ నాకు ఉండాలి అనుకో చిన్న గదిలో ఉండేవాడిని. దాని రెంట్ 500 రూపాయలు. మిగిలిన ఖర్చులు నాకు అన్ని కలిపి ఇంకో 1500 మ్యాక్సిమం అయ్యేవి. అప్పట్లో నాకు 2000 1500 వచ్చినా కూడా నేను చాలా రిచ్ అనమాట. సో నాకు లేని దానికోసం ఇప్పుడు ఆలోచించడం అనేది ఎప్పుడు లేదండి. అసలు ఇక్కడికి రావటమే నాకు ఇంకో జన్మ ఎత్తినట్టు. ఎందుకంటే నా చైల్డ్హుడ్, నా కాలేజ్ డేస్ వరకు నా లైఫ్ నాకు నచ్చేది కాదండి, కష్టంగా ఉండేది. ఆ రెస్పాన్సిబిలిటీస్, ఆ ఎక్స్పెక్టేషన్స్ మీట్ అవ్వడం, పియర్ ప్రెషర్, ఫ్రెండ్స్ తాలూకా ఒత్తిడులు, అంటే చదువుకోవాలి లేకపోతే మనల్ని ఎలా చూస్తారు, అసలు ఫెయిల్ అయితే ఎలా చూస్తారు. 10th ఫెయిల్ అయింది, 10th ఫెయిల్ అయ్యాను. అక్కడి నుంచి నాకు ట్రీట్మెంట్ మారిపోయింది
ఇంట్లో కాదండి. Okay. అసలు లక్కీగా నాకు ఇంట్లో అసలు బెస్ట్ ఆఫ్ ది సపోర్ట్. అంటే Okay. అది భలే ఫెయిల్ అయ్యేమో అనలేదు. సపోర్ట్ అంటే అది కాదు కానీ పాపం ఎక్కడ నొచ్చుకుంటానని బాధపడతానని 10th రిజల్ట్ వచ్చి ఫెయిల్ అయ్యానని తెలిసిన తర్వాత అలా కామ్గా ఉన్నాను. నాకు బాధ ఏడుపు ఏమి రాలేదండి. ఎందుకంటే నేను ఎప్పుడు ఫెయిల్ అవుతాను అనుకోలే. అంటే మంచి స్టూడెంట్నే, ఇంట్రెస్ట్ లేక చదవకపోవడం వేరు. నేను ఎక్స్పెక్ట్ చేసినవి నేను ప్రిపేర్ అయినప్పుడు రాలేదు అంతే. ఓకే. అదేంటి ఫెయిల్ కూడా అవుతానా నేను, అలా కాదే అని అనుకున్నాను. అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే లేదు, ఎవరైనా ఫెయిల్ అవ్వచ్చు, ఏదైనా జరగవచ్చు, ప్రమాదం అనేది ఎటు నుంచి ఎవరికైనా రావచ్చు అన్న నిజం అర్థమైంది ఆ ఏజ్లో, ఆ ఇయర్లో. సో ఎగ్జామ్ రిజల్ట్ బ్యాడ్ వచ్చిన తర్వాత అలా కూర్చుని ఉంటే మా నాన్నగారు వచ్చి అడిగారు. ఇంట్లో ఉన్నాను అలా, బయట అందరూ పార్టీలు చేసుకుంటున్నారు ఫ్రెండ్స్ అందరూ. ఓకే. నేను అంత పెచ్చోడంటే వాళ్ళు పార్టీలకు వెళ్ళిపోదాం అనుకుని ఎక్కడ ఏంటని ఫోన్ చేసి అడిగితే కాదు నువ్వు పాస్ అయ్యవా అని అడిగారు. లేదు అన్న. అంటే ఇక్కడ మరి మనం అక్కడ చేసుకుంటున్న పార్టీయే సెలబ్రేషన్, అది అంటే నువ్వు ఎందుకు అక్కడికే అన్నట్టు వచ్చింది. ఓకే. లైఫ్లో ఫస్ట్ అది ఇన్సల్ట్ కాదు కానీ ఒక షాక్ నాకు. ఇన్సల్ట్ ఎందుకు కాదంటే అక్కడికి వెళ్తే ఏం జరిగేదో నాకు తెలియదు కదా. ఎందుకంటే ఆ పేరెంట్స్ యాటిట్యూడ్ ఎలా ఉంటుందో నేను చూశాను. బాగా చదువుకున్న స్టూడెంట్స్ తాలూకా పేరెంట్స్ కొంచెం బాగా చదవని వాళ్ళతో వీళ్ళు ఫ్రెండ్షిప్ చేస్తే తిడతారు. ఆడితే ఎందుకురా నీకు, వీడితో తిరుగు, వాడితో కూర్చో, వీడితో ఎందుకు, ఆడ ఎన్ని మార్కులు వస్తాయి, ఇవన్నీ నేను చూసున్నా. అప్పుడు నేను ఫెయిల్యూర్ కాదు కాబట్టి నాకేం టచ్ అయ్యేవి కాదు. ఇప్పుడు నేను ఆ కేటగిరీలోకి వెళ్ళిపోయాను. ఓహో నన్ను అంటే ఒక కరోనా పేషెంట్ దగ్గరికి ఎలా రారు, ఇది ఏమీ అతిశయం కాదండి, ఇంత ఘోరంగా ఉంటుంది. అంటే బాగా చదువుకున్న స్టూడెంట్స్ అలా చూస్తారో అని చూసి వచ్చిన ఇప్పటికి కూడా ఉంది అది ఎప్పటికీ ఉంటుందండి. ఎందుకంటే పేరెంట్స్కి బేసిక్గా పేరెంట్స్దే క్రైమ్. వాళ్ళకి ఏంటంటే ఏదో అందరిలో పెళ్లి చేసుకుంటారు, ఏదో విధంగా పిల్లలు కనేస్తారు, అందులో వాళ్ళ ప్రయత్నం ఏమి ఉండదు, ఆటోమేటిక్గా అయిపోతాయి. ఇప్పుడు వాళ్ళని ఏదో చేయాలి, చేసేటప్పుడు వాళ్ళంతటా వాళ్ళు ఎదగడానికి ఏం చేయాలో అది పక్కన పెట్టేసి వీళ్ళు చేయలేకపోయినా వాళ్ళు చేసేయాలని, ఇంకొకళ్ళు ఎవరో చేస్తుందో వాళ్ళు చేసేయాలని, కుదిరితే వాళ్ళందరికన్నా బాగా చేసేయాలని ఇందులో పడి పిల్లలకి ఇచ్చే ప్రెషర్ ఇంత అంత కాదు. నా అదృష్టం బాగుండి మా అమ్మ నాన్న ఎంతకాలం నన్ను ప్రెషర్ పెట్టారో, అంటే ఏ విషయంలో పెట్టేవారంటే చదవడీడు అంతే. బాగా ఎక్కువ ఆటలు అంటే పిచ్చి, ఒక్కడిని కూర్చుండేవాడిని, పుస్తకాలు ఎక్కువ చదివేవాడిని, మ్యూజిక్ అంటే ప్రాణం. సో అది వేరే ప్రపంచంలో ఉండేవాడిని. నేను తిరుగుతున్నాడు, ఇటు చెడిపోతున్నాడు, లేకపోతే ఇంకోటి బద్ధకం, అవేం కాదు. నా ఇంట్రెస్ట్లు వేరు. అరే ఏదైతే డిగ్రీ అయిపోయిందా చేయొచ్చు కదా అన్నది పేరెంట్స్ తాపత్రయం అంతే పాపం. ఎప్పుడైతే నేను 10th ఫెయిల్ అయిన తర్వాత నాకు జరుగుతున్నవి సొసైటీలో చూశారో, నాకు తెలిసి ఏ పేరెంట్స్ అలాంటి సపోర్ట్ ఇవ్వరండి. ఇది మా ఫాదర్ లెక్చరర్ అయి ఉండి చదువు పట్ల ఆయన కొన్ని వందల వేల మంది స్టూడెంట్స్ని తయారు చేసిన ఒక గొప్ప లెక్చరర్ అయి ఉండి కొడుకు ఫెయిల్ అయితే ఇంకా అయిపోయింది ఇటు బతుకు అని అనుకోవాలి. చదువుని నమ్ముకున్న వ్యక్తి కాదు. నీకేంటి ఇష్టం అంటే మ్యూజిక్ ఇష్టం అంటే గిటార్ కొని పెట్టడం, అవి అప్పుడేదో మ్యూజిక్ కీబోర్డ్ కొని పెట్టడం. 10th ఫెయిల్ అయిన రోజు అలా కూర్చుని ఉంటే అడిగారు, ఏంటి అంటే ఎక్కడికి వెళ్తావా ఏంటి అని. నాకు సినిమాకి వెళ్ళాలని ఉంది అన్న. అంటే మా మదర్ కొంచెం దూరం నుంచి ఏంట్రా అది అని ఏదో అనుభవుతుంటే మా మదర్ నాపి రెడీయో అని చెప్పి ఆయన దగ్గరుండి నన్ను డ్రాప్ చేసి టికెట్ కొని నాకు ఇచ్చి థియేటర్లో పంపించి సినిమా అయిపోయి వస్తానని చెప్పి మళ్ళీ వెళ్ళారు. ఆ గొప్పతనం ఆ రోజు తెలిసింది కొంతేనండి. తర్వాత లైఫ్ చూస్తుంటే ఏంటి ఇంత గొప్ప ఫాదరా ఈయన. సరే ఫాదర్కి కొడుకు ఉండాల్సిన గొడవలు చాలా జరిగా వేరే టాపిక్స్, కానీ అవి మర్చిపోకూడదు అంటున్నా. చెడు ఎన్నో మాట్లాడినా కూడా మంచి అనే వస్తే మాత్రం నేను ఆ రోజు చెడిపోకుండా ఏమంటారు డిప్రెషన్లోకి వెళ్ళిపోకుండా నన్ను చూసింది మాత్రం ఆయన. ఆ విధంగానే నాకు ఉన్న ఇంట్రెస్ట్ లాంటికి కొంచెం సుముఖంగా అయితే ఉండేవారు కాదు. సినిమాలోకి వెళ్తాను, అప్పుడు మ్యూజిక్ యాక్టింగ్ అవి కూడా కాదు. అసలు మ్యూజిక్ నేర్చుకోలేదు వీడు, థియరీ ఏం తెలీదు, శాస్త్రీయ సంగీతం తెలీదు, ఎలా వెళ్తాడు ఏం చేస్తాడు, వీడు ఇంట్రెస్ట్ చూస్తే వాడిని వదలాలని ఉంది, కానీ ఏమైపోతాడో తెలియదు. మనమేమో తిరిగి వస్తే తట్టుకున్నంత ఫినాన్షియల్ పొజిషన్ కాదు. సో ఏంటి అన్న దాంట్లో నేను ఇంకొక స్టెప్ తీసేసుకొని నా ఫ్రెండ్ ఒక అతను ఆశీర్వాద్ అని వైజాగ్లో ఉంటాడు, మంచి కంపోజర్. అతను ఇక్కడ ప్రయత్నాలకు వస్తే అతనితో పాటు అతని తోక పట్టుకుని వచ్చేసా. ఇక్కడికి వచ్చిన తర్వాత అండి, ఇది నా యాక్చువల్ బర్త్. ఇక్కడికి వచ్చిన తర్వాత when I was 23 ఆ ఏజ్లో వచ్చాను ఇక్కడికి. అప్పటి నుంచి నా లైఫ్ స్టార్ట్ అండి. ఆ ముందంతా నాకు ఎక్స్పీరియన్స్లు ఉన్నాయి, చిన్న మెమరీస్ ఉన్నాయి, కానీ నా చైల్డ్హుడ్ నాకు పెద్దగా చెప్పుకోదగిన విధంగా ఏమి ఉండదు. నెగిటివ్ కాదు, పాజిటివ్ కూడా లేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రతిరోజు నాకు కృతజ్ఞతే. థ్యాంక్ యూ. ఇది ఇవ్వు అని అడగడానికి అంటే దైవభక్తి అంటే పూజలు ప్రాసెస్లు నాకు తెలియవు, కానీ ఒకసారి దండం పెట్టుకునే అలవాటు కనుక నాకు ఆ రోజుల్లో ఉన్నప్పటికీ
దేవుడిని ఏం అడగాలనిపించేది కాదు. ఏంటి ఇలా ఇచ్చేస్తున్నాడు అన్ని అని. నాకు నెలకి 2,000 వచ్చినా చాలా గొప్ప, అది నా డబ్బులు. నేను అప్పటిదాకా కరువు పడిపోయిన నాకు ఫ్రీడమ్ ఏదైతే లేదో అది వచ్చింది. నేను అనుకుని చేయగలుగుతున్నాను, అనుకున్న ప్లేస్కి వెళ్ళగలుగుతున్నాను, అనుకున్న లైఫ్ ని లీడ్ చేస్తున్నప్పుడు అంతకన్నా హ్యాపీనెస్ అది కదా ఇంపార్టెంట్. అలాగా అయిపోయింది. అక్కడి నుంచి ఇంకోటి అదే చెప్తున్నా, నేను మ్యూజిషియన్ గా స్టార్ట్ అయిపోయిన కెరియర్, సింగర్ నవ్వుదా అనుకున్నాను. అలా స్టార్ట్ ఏదో స్ట్రగ్లింగ్ ఉంది అది ఇదంటే ఇంకో రకంగా ఉండేది మైండ్ సెట్. సంబంధం లేని యాక్టింగ్ లో తీసుకొచ్చి పెట్టారన్న. ఇప్పుడు స్కూల్లో ఒక నాటకం, ఏదో స్కూల్లో అలాగా అది చేయడం వేరు. యాక్టింగ్ ప్రొఫెషన్గా తీసుకోవాలి, రైటర్ని అయిపోవాలి, ఇది ఏ రోజు అనుకోలే. అందులోకి నెట్టుకుని వస్తుంది ఏదో. ఆ సినిమా అనాలా, ప్రేక్షకులు అనాలా, ఇక్కడున్న సినీ పెద్దలు అనాలా, వాళ్ళ ఆపర్చునిటీస్ ఇవ్వడం, ఇచ్చిన ఆపర్చునిటీని ఏ రోజు పోగొట్టుకోలేదు. ది బెస్ట్ అంతే చేసుకుంటూ వెళ్ళిపోయాను. నేనుగా వెంటపడను. నాకు ఏదైనా వస్తే ఖచ్చితంగా అపురూపంగా దాన్ని మహాప్రసాదంగా స్వీకరించి ఎంజాయ్ చేస్తూ వర్క్ చేసే పరిస్థితి నాకు కల్పించినందుకు నిజంగా ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు మై లైఫ్. ఒకటా రెండా అసలు ఎందులో చూసుకున్నా కూడా ది బెస్ట్. అసలు హర్షవర్ధన్ గారి క్యారెక్టర్ అంటే ది బెస్ట్ అసలు, అంటే చెప్పుకునే విధంగా ఉంటుంది బయట సినిమా చూసి వచ్చిన తర్వాత. అదే అదృష్టం అండి, అంటే రాసిపెట్టి ఉండాలి. నేను బేసిక్ గా లక్ అన్న మాట అనడం నాకు ఇష్టం ఉండదండి. ఎందుకంటే నేను విపరీతంగా మనిషిని ప్రేమిస్తాను, మనిషి ప్రయత్నాన్ని ప్రేమిస్తా. దేవుడు అంటే నాకు ఒక గుడి, ఒక టెంపుల్, ఒక అట్మాస్ఫియర్, అక్కడ ఉండే ప్రసాదం, అక్కడ ఉండే సౌండ్. మనం చిన్నప్పటి నుంచి ఆ అట్మాస్ఫియర్లో పెరిగాం కదా, ఆ విధంగా నాకు ఒక డివైన్ కనెక్ట్ ఉంది తప్ప మనం ఏదో హోమం చేసేయాలి, ఒక ఉంగరం పెట్టేసుకోవాలి, జాతకాలు మార్పించి మనం ఏదో చేసేయాలి, అది నాకు ఎప్పుడు నమ్మనండి. కానీ ఇక్కడ నాకు జరుగుతుంది ఏంటి, నా కృషి మీద నేను వచ్చానంటే నేను మంచి సింగర్ని అయి ఉండాలి, మ్యూజిషియన్ అయి ఉండాలి. అవ్వకపోగా ఇంకా ఎక్కువ గుర్తింపు వచ్చే ఒక యాక్టింగ్ అన్న దాంట్లోకి రావడం ఏంటి, అందులో నెట్టుకుంటూ ఇంతకాలం కంటిన్యూ అవడం ఏంటి. మీరు అన్నట్టు మంచి పేరే ఎక్కడైనా వచ్చింది తప్ప ఇంకా నా ప్రయత్న లోపం. నేను ఆ ఫిట్నెస్ మెయింటైన్ చేయను. మా ఫ్రెండ్స్ అందరూ అదే అంటారు, ఒక ఆర్టిస్ట్ కొంచెం బాగుండాలి. అలా ఏమోరా, ఎందుకంటే ఇంత లావ్ అయిపోయి మధ్య బాగా వెయిట్ పెరిగిపోయిన తర్వాత నేను చేస్తున్న రూల్స్ ఏంటి తెలుసా, పోలీస్ ఆఫీసర్. ఏదైతే ఏ ఫిట్నెస్ నాకు లేదో, ఏ ఫిట్నెస్ ఆ ప్రొఫెషన్కి అవసరం, ఆ రూల్స్ నాకు వస్తున్నాయి. సో నాకు అక్కడి నుంచి నాకేంటంటే మానవ ప్రయత్నం ఉండాలి, కృషి ఉండాలి, మనిషి తలుచుకుంటే అవుతాయి, మనిషి శక్తికి మించింది లేదో అంటాం నాకు ఇష్టం లేదండి. అలాగని రాళ్ళు రప్పలు హోమాలు మంత్రాలు దేవుడు ఆ కాన్సెప్ట్లోకి వెళ్ళను. మేబీ అది ఎలా అనుకుంటానంటే బాగా పాజిటివ్ మైండ్ సెట్ ఉండాలి, ఒక కృతజ్ఞత భావం లైఫ్ మొత్తం ఉండాలి. అది ఉంటే ఆబ్వియస్గా మనకి ఏదైనా బాగుంటుంది. ఇప్పుడు ఎండలో నిల్చుంటే మనకి డి విటమిన్ తగులుతున్న ఫీలింగ్ వస్తుంది తప్ప అబ్బా ఎండలో ఉన్నావేంటో అనుకో. వర్షంలో తడుస్తుంటే అబ్బా ఒక స్వచ్ఛమైన వాటర్తో స్నానం చేస్తున్నాం ఫీలింగ్ తప్ప తడిసిపోతున్నాం ఏంటని ఉండదు. సో మూమెంట్ని ఎంజాయ్ చేయటం అనేది బహుశా అది మనిషికి హెల్ప్ అవుతుందేమో అని నా ఫీలింగ్. ఎవరైనా, నా గురించి చెప్పట్లేదు, ఏ సక్సెస్ఫుల్ పర్సన్కైనా వాళ్ళు తింటున్న తిండిని ఎంజాయ్ చేస్తూ తింటాం, వాళ్ళు కంటి నిండా నిద్రపోవటం. ఎంత నిద్రపడితే అంత. అరే 4 hours పడుకున్నాను, 6 hours నిద్రపోలేదు, వద్దు 1 hour పడుకో, కంటి నిండా పడుకో, లేచాక ఫ్రెష్గా ఉన్నావు లేదా ఇస్ ద పాయింట్, తిన్నది అరిగిందా లేదా ఇస్ ద పాయింట్. సో అందుకే నాకు మెయింటైన్ చేయటాలు అవన్నీ పెద్దగా తెలియదు. అంటే తెలియదు ఇన్ ద సెన్స్ వాటిని నమ్మను నేను. అవ్వాల్సి ఉంటే అవుతుంటాయి, లేకపోతే లేదు. ఇవాళ సినిమా ఇండస్ట్రీలో చూస్తున్న సక్సెస్ల గురించి వాటి గురించి చెప్పాలంటే నాకన్నా తక్కువ టాలెంట్ అనుకుందాం, డైలాగ్ బాగా చెప్పడం విషయంలో కానీ ఇంకోటి కానీ, అసలు కామన్ సెన్స్ కూడా కెమెరా సెన్స్ కూడా ఏవి లేని వాళ్ళు చాలా మంచి పొజిషన్లో ఉన్నవాళ్ళు ఉన్నారు. నాకన్నా 100 రెట్లు 1000 రెట్లు ఎక్కువ టాలెంట్ ఉన్నవాళ్ళు ఈరోజు తిండికి గతిలాగా ఉన్నారు. సో ఐ కాంట్ అండర్స్టాండ్ ఎందుకు ఇది ఇలా జరుగుతుందో తెలియదు. ఈరోజు నిన్న ఎవరు ఉన్నారు, ఈరోజు మనం ఉంటాం, రేపు ఇంకోళ్ళు ఉంటారు ఈ ప్లేస్లో. ఉన్నంతకాలం ఎంజాయ్ చేయి, హ్యాపీగా ఉండాలి, అయిపోయింది. లైఫ్ లో ఇంత తెలుసు అంటే, లైఫ్ లో చిన్నప్పటి నుంచి ఒక క్లారిటీ ఉంది, లైఫ్ అంటే ఏంటో చూస్తున్నారు, లైఫ్ లో మీరు అనుకున్న దానికన్నా ఎక్కువ సాధించారు. ఓవరాల్ గా ఈ లైఫ్ లో ఎప్పుడైనా అంటే ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత బాధపడిన సందర్భం కానీ, లేకపోతే లైఫ్ లో ఇంతవరకు బాధపడ్డ సందర్భం అంటే ఏంది మీకు? చాలా మంచి క్వశ్చన్ అండి ఇది. ఎందుకంటే నేను ఎప్పటికప్పుడు ఆలోచిస్తూ ఉంటాను దీని గురించి. అంటే ఎలాగంటే, బాధ ఎందుకు పడాలి, ఎవరైనా ఊరికే చూద్దాం, ఒక మంచి బాగా డబ్బు సంపాదించలేదు, లేకపోతే నేను అనుకున్న కారు కొనుక్కోలేదు, నేను అనుకున్నట్టు ఇల్లు కొనుక్కోలేదు, లేదా లవ్ ఫెయిల్ అయిపోయిందా, ఈ రీజన్స్ ఉంటాయి ఎవరికైనా బాధపడడానికి. నాకు మీరు ఈ సో కాల్డ్ ఫెయిల్యూర్స్ లాగా చూసే విషయాలు ఏవైతే ఉంటాయో అవే నాకు హెల్ప్ అయినాయి. నా కానీ లవ్ సక్సెస్ అయిపోయి ఉంటాయి,
నేను మా ఊళ్ళోనే ఉండేవాడిని ఇప్పటికి 2-3 పిల్లలు కనేసి. వాళ్ళ ఫీజులు, వాళ్ళ కట్నాలు, ఆ గొడవల్లో అలా ఉండిపోయి ఇల్లు ఎప్పుడు కట్టుకోవాలి, ఊరావతలు అక్కడ చిన్న స్థలం దొరుకుతుందా, ఒక 2 బెడ్రూమ్ హౌస్ ఒకటి కట్టుకుందా, ఇక్కడే ఉండేది మైండ్. కానీ ఇక్కడికి వచ్చేసిన తర్వాత అండి, ఏదైతే అక్కడ ఫెయిల్ అవ్వటం జరిగిందో, నన్ను కాదనుకున్న అమ్మాయి వెళ్ళిపోవడంతో నాకు కొంచెం వెంటనే ఇంకొక అమ్మాయిని ప్రేమించాలి, ఎవరినో పెళ్లి చేసుకోవాలి కదా, అది రాలా లక్కీగా. ఎందుకంటే లక్కీగా ఇక్కడ ఏంటంటే కొంచెం జాగ్రత్తగా చెప్పడానికి చూస్తా, ఇది అంటే వేరే అర్థం వచ్చి ప్రమాదం ఉంది. లవ్ బాగా దొరికిందండి. ఓకే. అంటే లవ్ అనేది మనం ఏదైతే ఒక అమ్మాయి నుంచి నేను ఎక్స్పెక్ట్ చేశానో అది ఒక అమ్మాయి నుంచి కాకుండా, అంటే ఒక్క అమ్మాయి నుంచి కాకుండా చాలా మంది నుంచి దొరికితే ఎలా ఉంటుంది అంటే లవ్ అంటే లవ్ లాగా వినాలి ఇది. సో ఆ ఫ్రెండ్లీనెస్ కావచ్చు, ఆ ఎంపతి కావచ్చు, ఆ కంపానియన్షిప్ కావచ్చు, ఈ అర్ధరాత్రి నాకు ఏదైనా మూడ్ బాగోకపోతే ఒక SMS పెడితే ఫోన్ చేసి గంటలు గంటలు మాట్లాడే మనుషులు దొరకడం, అది నేను చిన్నప్పటి నుంచి, అది మేబీ నేను అబ్బాయిని అవ్వటం వల్ల అమ్మాయిల మీద ఆపోజిట్ జెండర్ మీద ఇంట్రెస్ట్ ఉంటుందా, లేకపోతే అదేంటో నాకు తెలియదు, నా కంఫర్ట్ అంతా అమ్మాయిలతోనే. అది బేసిక్గా నాకు చిన్నప్పటి నుంచి కూడా నాకు చెల్లెళ్ళు, మావయ్య సైడ్ నుంచి వాళ్ళ పిల్లలు కూడా అంత మరదలు, లేడీస్ ప్రపంచం ఎక్కువ మా ఇంట్లో. సో ఆ విధంగా ఆ కంఫర్ట్ నాకు వాళ్ళతో ఉంటుంది ఎక్కువ. సో అలాగే ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు నెసెసిటీ కనిపించలే. అంటే ఒక ఇంట్లో ఒక మనిషి ఉండాలి, మన ఫోటో పక్కన మన ఫోటోలో ఇంకో మనిషి నా పక్కన ఉండాలి, వాళ్ళు ఏదో పిల్లలు కనేయాలి, ఇది పోయింది. పోయి ఇంకా వచ్చిన బ్లిస్ని ఎంజాయ్ చేయడం మొదలుపెట్టినప్పుడు నాకు ఏది మిస్ అయ్యానో అది అదృష్టంలో కనిపించింది. ఇప్పుడు మీరు అడిగిన దానికి ఆన్సర్ ఏంటంటే, నేను ఒక ఇల్లు కొనుక్కున్నాను అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ నా ఫ్రెండ్ ఒకడు కొన్నాడు అప్పట్లో, వాడు తల తాకట్టు పెట్టి ఇంట్లోంచి డబ్బులు తీసుకొచ్చి పెట్టి దాన్ని ఇన్స్టాల్మెంట్లు కడుతూ వాడు నోరు కట్టుకొని కావాల్సిన ఫుడ్ తినకుండా, డ్రింక్ అంటే ఫుడ్ అంటే ఆ ఫుడ్ కాదండి, అక్కడ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఎప్పుడైనా థాయ్ ఫుడ్ అంటే నాకు ఇష్టం. ఒక సాయంత్రం లాగా 5:30-6 గంటలు మాట్లాడుకొని టక్మన్ ఫ్లైట్ ఎక్కి 9 o'clock ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోయి 1 o'clock థాయ్ ఫ్లైట్ ఎక్కి వెళ్ళిపోయి ఆ రోజంతా థాయ్ ఫుడ్ తినేసి మరుసటి రోజు 2 రోజులు లాగి మళ్ళీ రిటర్న్ వచ్చాం అనుకోండి, ఇది సంసారాలు ఎక్కడ చేయగలరు అన్నది నా క్వశ్చన్. చేయలేరు, అస్సలు చేయలేరు. అంటే చాలా మంది ఏమంటారంటే మేము చేస్తాం, మేము కూడా ఇవి చేస్తాం. కాదు. నేను అనేది ఏంటంటే, ఈ డబ్బులు ఉంటే పిల్లలకి హెల్ప్ అవుద్ది అన్న ఆలోచన వచ్చే ఫ్యామిలీస్ గురించి నేను చెప్తున్నా. నేను ఒక థాయ్ ట్రిప్ గురించి మాట్లాడడం కాదు, అక్కడ ఒక యూరోప్ ట్రిప్ పెంచుకుంటే వెళ్ళండి. ఇలాగా మోస్ట్ ఎక్స్పెన్సివ్ థింగ్స్ ఇన్ యువర్ లైఫ్ జస్ట్ ఇఫ్ యూఆర్ ఏబుల్ టు డూ అండ్ జస్ట్ వన్ విల్ ఆర్ థాట్, అది సక్సెస్ అని నా ఫీలింగ్. ఇంకా నాకెందుకు బాధ ఉంటుంది. సో ఈ ఎక్స్ట్రీమ్స్ చూసి ఆ ఎక్స్ట్రీమ్స్ చూసి నేను లైఫ్లో అనుకున్న విధంగా లీడ్ చేయాలనుకున్నప్పుడు నాకు ఏదైతే బయట కష్టాల కింద కన్సిడర్ చేస్తారో, అరే సరిగ్గా చదువుకోలేకపోయాను, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయలేదు, నో ప్రాబ్లం, ఆ 10th నేను పాస్ అయ్యి ఉంటే వాళ్ళు ఇక్కడ దాకా వచ్చేవాడు కాదు. నా డ్రీమ్ అంతా మెడికల్ రిప్రజెంటేటివ్ అలాగేదో, అంటే అక్కడ ఎక్కువ డబ్బులు వస్తాయని, లాయర్ అవ్వాలని కోరుకునేది థాట్, లేదా పోలీస్ డిపార్ట్మెంట్ వెళ్ళాలని. ఇవన్నీ కాకుండా మెయిన్ ఇంట్రెస్ట్ నాది ఒక రెస్టారెంట్ పెట్టుకోవాలి, ఒక మ్యూజికల్ రెస్టారెంట్ అయ్యి ఉండాలి. సినిమాలు చూపిస్తారు అలా, నేను గిటార్ పెట్టుకుని ఓనర్ కమ్ మ్యూజిషియన్, సాయంత్రం 2 hours పాటలు పాడుకుంటూ అక్కడ ఉన్న వాళ్ళందరూ ఎంటర్టైన్ చేయాలి. ఎంతవరకు అవుతాయి, దానివల్ల ఏమవుతుందో నాకు తెలియదు. ఇప్పుడు అవన్నీ అయిపోతుందిగా, లాయర్ని అవుతున్నాగా, పోలీస్ ఆఫీసర్ అవన్నీ నేను చూసేస్తున్నా. అంటున్నా లాయర్ని అవుతున్నా, పోలీస్ ఆఫీసర్ అవుతున్నా, మ్యూజిషియన్ అవుతున్నా, ఇవన్నీ యాక్టింగ్లో భాగం కావచ్చు. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ ఒక అమ్మాయితో పెళ్లి జరగలేదా అనుకుంటే ఎన్ని పెళ్ళిళ్ళు సీరియల్స్లో వాటిలో చేసుకున్నాను, ఎంతమంది భార్యలు నాకు ఇప్పుడు. సో ఆ మూమెంట్ ఎంజాయ్ చేసేస్తే చాలండి. జస్ట్ మనం చూడండి, విపరీతం ఆకలేసి మనం ఇంత బిర్యానీ తింటాం, దానివల్ల వెయిట్ పెరుగుతాం, డైజెషన్ ఇష్యూస్ అవి ఇవి. మీరు ఆలోచించండి, 2 ముద్దలు తిన్న తర్వాత ఆ బిర్యానీ మీద మీకు ఏ ఇంట్రెస్ట్ ఉండదు. అంత డబ్బులు కడుతున్నాం, కాసేపు ఇక్కడ కూర్చుందాం, కంప్లీట్ చేసేద్దాం, వేస్ట్ చేయకూడదు, ఈ రీజన్స్తో మీరు కంటిన్యూ అవుతారే తప్ప 2 ముద్దలతో కడుపు నింపితే చాలు ఎవరికైనా ఇచ్చేద్దాం అన్నది రాదు. పెళ్లి కూడా అంతే. సో అటువంటి రెస్పాన్సిబిలిటీస్ మనం లేనప్పుడు ఒక చాక్లెట్ కోసం బాక్స్ అంతా కొనేసుకోవడం ఏంటి, కొన్నామన్న చాక్లెట్లన్నీ తినేయడం ఏంటి, తర్వాత వెయిట్ పెరిగిపోయింది, అలాంటి ఫిలాసఫీ. సో నేను ఇందాక చెప్తున్నట్టు చాలా కష్టపడిన ఫ్రెండ్ ఒక ఫ్లాట్ కొనుక్కొని దానికోసం అది ఇన్స్టాల్మెంట్లు తీర్చడం కోసం తను ఎన్నెన్ని కాంప్రమైజ్ అయ్యే ఉద్యోగాలు చేశాడు, నచ్చని ప్లేసుల్లో, ఇవ్వలేని ప్లేసుల్లో తన మనసు చంపుకొని ఎంత కష్టపడ్డాడు నాకు తెలుసు. తర్వాత ఇల్లు కొన్నాడు. కానీ ఇవాళ మీకు చెప్తున్నా, ఓపెన్ ల్యాండ్ కొనుక్కున్న కన్నా ఫ్లాట్ ఒక అపార్ట్మెంట్ కొనుక్కుంటే వచ్చే ప్రాబ్లం ఏంటంటే అది డిప్రిషియేట్ అయిపోతుంటుంది. పైప్ లైన్స్ ప్రాబ్లమ్స్ వస్తాయి, వస్తాయి. ఎవడైనా రేపు పొద్దున్న మనం అనుకున్నట్టు 1 కోటి రూపాయలు పెట్టుకుంటే 4 కోట్లు అవుద్ది. 4 కోట్లు పెట్టి ఇది కొనండి ఎవడు, ఎక్కడికి ఇంకొక 10 కిలోమీటర్ల దూరంలో ఫ్రెష్ ఫ్లాట్ కొనుక్కుంటాడు. ఈ కాన్సెప్ట్లు అర్థమైన తర్వాత కొనలేదని ఎందుకు బాధపడతా, పెళ్లి చేసుకోలేదు ఎందుకు బాధపడతా. సో లేదండి, హ్యాపీ కాదు, అంతే. నేను ఒకటే చెప్తానండి, మోర్ దాన్ హ్యాపీ, నాకు ఈ రోజుకి ఉన్న ఒకే ఒక్క ఫీలింగ్ కృతజ్ఞత భావం.
చాలా 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 ఎక్కువ వస్తున్నాడు దేవుడు. నాకే కాదు, బతికి ఉన్న ప్రతి ఒక్కడికి చాలా చాలా మంచి జరుగుతుంది. అవి లేని వాళ్ళ గురించి ఆలోచిస్తే మనం ఎక్కడ ఉన్న అర్థం అవుద్ది. ఈ ఏదో టెన్షన్ పెట్టుకోకపోతే లైఫ్ మనం ఎంజాయ్ ఎవరికోసం అండి మన లైఫ్ ఇది. సో చాలా బాగా చెప్పారు. నాకు అంటే లైఫ్ గురించి ఒక క్లారిటీ ఉన్న వ్యక్తి నుంచి వచ్చే మాటలు ఎలా ఉంటాయి అంటే ఎదుటి వాళ్ళని ఎప్పుడు కూడా ఒక ఆలోచించే విధానాన్ని కలిగజేస్తాయి. సో చాలా చాలా తెలియజేశారు కూడా అండ్ వ్యూవర్స్కి కూడా. మనం మెగా 870లో బాస్ గురించి మాట్లాడుకుంటే ఆయన చూసి ఇన్స్పైర్ అయ్యో లేకపోతే ఆయన మీద ఉన్న ఇష్టంతో ఇలా కూడా రావడం జరిగిందని మీరు ఇందాక మాటల్లో అన్నారు. అసలు ఫస్ట్ మీరు బాస్ని కలిసిన సందర్భం గుర్తుందా మీకు? నేను ఇప్పటిదాకా ఒక 20 నిమిషాలు అరగంట మాట్లాడి ఉంటాను. ఇప్పుడు చెప్పిన ప్రతి సంఘటనలో బాస్తో లింక్ అయి ఉందంటే మీరు నమ్ముతారా? ఓకే. నేను వచ్చిన ఈ ఈవెంట్లో నేను నా పర్సనల్ విషయాలు చెప్తున్నప్పుడు కూడా ఇతనితో కనెక్ట్ లేని విషయాలు మాట్లాడకూడదు అన్నది నా మైండ్లో థాట్. సో ఫస్ట్ నుంచి చెప్పాలంటే నాకు బేసిక్గా చాలా చిన్న ఏజ్ నుంచి కూడా నేను విపరీతంగా సినిమాలు ఇష్టపడుతున్న రోజులు నేను ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఐ థింక్ 4th స్టాండర్డ్ 5th స్టాండర్డ్ చదువుతున్న టైంలో అనుకుంటా, ఫిఫ్త్ అక్కడ ఖైదీ అన్న సినిమా, దానికన్నా ముందు సంవత్సరం అభిలాష చూడటం, అక్కడి నుంచి నాకు సినిమాలు బాగా పరిచయం అవుతున్నాయి. నా అదృష్టం ఏంటంటే మా ఇంట్లో పెద్దగా చెప్పాను కదా ఎడ్యుకేషన్ బేస్డ్ సినిమా అంటే ఏదో పండగకి అప్పుడప్పుడు వెళ్దాం, ఏదైనా బ్లాక్ అండ్ వైట్ సినిమాలు వస్తే చూద్దాం, అంతేకాని కాంటెంపరీ సినిమాలు చూస్తే పిల్లలకి ఏమైపోతారో అంటే ఇవన్నీ ఉంటాయి కదా రకరకాల మసాలా కమర్షియల్ ఫిల్మ్స్. ఆ టైంలో నా లక్ కొద్దీ మా ఎదురింట్లో ఒక అక్క ఉండేది, రాణి అని ఆమె పేరు. నా అక్క అని పిలుచుకొని తిరిగేవాడిని. నేను 5th చదువుతున్నప్పుడు ఆమె 10th ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఏదో. ఆమె సినిమాలు అంటే బాగా ఇష్టం, కానీ ఒక్క ఆడపిల్లని పంపించడం ఇంట్లో భయం కదా. అప్పుడు పెద్ద మగదిక్కు నేను ఈ 5th స్టాండర్డ్ చదువుతున్న నాకు. ఆమె హార్డ్గా చిరంజీవి ఫ్యాన్. అప్పటికి నాకు చిరంజీవి పేరు తెలుసు, కానీ ఒక ఫ్యానిజము, ఒక ఇంపార్టెన్స్ ఏంటి, అతని ప్రత్యేకతలు ఏంటి ఆమె దగ్గర చూసి తెలుసుకున్నా. ఒక ఆడపిల్లగా ఒక మగాడిని మెచ్చుకోవటం వెనకాల చాలా ఉంటాయండి. ఒక మగాడిని మెచ్చుకోవడం వేరు. కొన్ని ఆడపిల్ల మెచ్చుకోవటం వెనకాల నేను చాలా కాలం మా రాణి అక్కతో కూర్చొని మాట్లాడుతున్నప్పుడు హీరోయిన్లు అతను పట్టుకునే తీరు, అతను మాట్లాడే తీరు గురించి చాలా గొప్పగా ఫ్రెండ్స్ మాట్లాడుకునేవారు. నాకు తెలియకుండా ఆ ఏజ్లోనే అర్థం అవుతుండేవి, ఇలా ఆలోచిస్తారు అమ్మాయిలు అంటే. ఎక్కడ డీమింగ్ చేయటం కానీ మీరు చూడండి, ఎంత ప్లేఫుల్గా చేసే హీరోయిన్లు టీజ్ చేసే సీన్స్లో కూడా మనకి ఎక్కడ ఆడుగా అనిపించదు, ఎక్కడ అనిపించదు. సో నేను చూసే ఇష్టాన్ని అలా పెంచుకుంటూ ఆమె కళ్ళలో చూసిన తర్వాత అక్కడి నుంచి పోస్ట్ కార్డ్స్ ఉండే అమ్ముతున్నాం, గ్రీటింగ్ కార్డ్స్ అని. వాళ్ళకి వీళ్ళకి ఇవ్వడానికి కొనేవాడిని, కానీ ఎవరికి ఇచ్చేవాడిని కాదు, ఎందుకంటే ఫోటోలు చూస్తూ ఉండిపోయేవాడిని. ఆ చార్మ్ చూస్తూ ఏంటి మనిషి అసలు ఇంత ఇదేంటి అంటే బాగా తెలిసిన పేరులాగా ఎందుకు వచ్చేది అంటే అండి, మన ఇంట్లో ఒకసారి నిత్యం వినబడే పేరు ఇదే, ప్రతి ఇంట్లో కూడా. ఆ ఇంట్లో ఆ పేరు ఉన్న వ్యక్తి ఉండకపోవచ్చు, ఎవరైనా ఆశీర్దించేటప్పుడు చిరంజీవి అంటాం, ఒక తుమ్మితే చిరంజీవి అంటాం. ఆ పేరు సౌండ్ బాగా బాగుండేది, ఆ చిరంజీవి అన్న సౌండ్ చాలా బాగుండేది. సో అలాగా ఇతను బాగా ఎక్కువ చూడటం, ఆమె వల్ల ఈయన సినిమాలు ప్రత్యేకంగా ఎక్కువ చూడటం, ఆ విధంగా నాకు చాలా ఇదైందండి. సో నాకేంటంటే చిన్నప్పటి నుంచి చెప్పాను కదా, చాలా ఇంట్రోవర్ట్, ఎక్కువ మాట్లాడడం, నలుగురితో కలవటం, ఈ లైఫ్ స్టైల్కి అప్పటికి పొంతనే లేదు. అలాంటి నాకు మ్యూజిషియన్ అవుదాం, యాక్టర్ని అయ్యేటప్పుడు నాకు ఒకే గైడ్ లైన్స్ ఆయన. మీరు కనుక అమృతం అవి చూస్తే ఆ హెయిర్ స్టైల్ కానీ, అప్పుడు పెట్టుకున్న కళ్ళద్దాలు, అభిలాష్ సినిమాలో వాట్ ఎవర్ అంటే అభిలాష్ లుక్కే ఉంటుంది ఆల్మోస్ట్. ఇది అనుకుని చేసింది కాదు, బట్ కుదిరేసరికి చూసి బయట జనం అంటుండేవారు, అభిలాష్ లో చిరంజీవి లుక్ లాగా ఉంది అది. అబ్బా ఎవరితో పోల్చా, ఇప్పుడు పోల్చడం పెద్ద స్టార్తో పోలిస్తే ఎలా ఉంటుందండి, మనకేమో అసలు నాకేంత పింపుల్స్ ఉంటాయి అదేంటి అని ఒక చిన్న ఫీలింగ్. నాకేమో చెప్పాను కదా ఇందాక, హైదరాబాద్ వదిలి మళ్ళీ మా విజయనగరం వెళ్ళటం నాకు ఇష్టంలే. ఇక్కడ ఉండి ఏదో మ్యూజిక్ చేసేయాలి, నా దృష్టి అంతా అంటే మ్యూజిక్ సైడ్ ఏదో చేయాలి. కానీ యాక్టింగ్ వచ్చింది, ఏం చేయాలో తెలియదు నాకు, యాక్టింగ్ ఎలా చేయాలో కూడా తెలియదు. నేనేం చేసేవాడిని అంటే ఆయన స్టైల్ని తెలియకుండా మళ్ళీ ఇమిటేట్ చేస్తున్నాం అంటే అదొక బాగుండదని. కొన్ని సందర్భాల్లో అమ్మాయిలు మామూలుగా వస్తారు కదా పరిచయం, అప్పుడు సెల్ఫీలు అవి లేవు, బట్ ఏమండి మీరు ఈ సీరియల్ కస్తూరి చూస్తాం బాగా యాక్ట్ చేస్తారు అన్నప్పుడు వాళ్ళు అడుగుతుండేవారు, మీరు చిరంజీవి ఫ్యాన్ కదా అని. నాకు అవునని చెప్పాలి, మళ్ళీ ఎక్కడ వీళ్ళు ఇమిటేట్ చేస్తున్నాను అది అనేసుకుంటారండి. అంటే ఫ్యాన్ అంటే అందరికీ ఫ్యాన్ అనండి అలా చెప్పి తప్పించేసుకుంటేవాడిని. కానీ మోస్ట్ ఆఫ్ ద టైం ఎందుకు చెప్తున్నా అంటే, అమృతం అన్నది ఎస్పెషల్లీ ఎంటర్టైన్మెంట్ అన్నప్పుడు మనకి ఐకానిక్ గా కనిపించేది చిరంజీవి గారే, వెంకటేష్ గారు, చిరంజీవి గారు, ఈ పేర్లు మనం అంటే కామెడీని బాగా నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళే యాక్టర్స్ గురించి చెప్తున్నా తెలుగులో. సో ఇంకా వాళ్ళని తప్పించుకుని ఎలా వెళ్తాం, ఎక్కడెక్కడ కొన్ని సీన్స్ లో వెంకటేష్ గారిని ఇమిటేట్ చేయటం, ఈయన స్టైల్ మాక్సిమం ఉండేది. ఆ హెయిర్ స్టైల్ అది నాకు కొంచెం సెట్ అయింది అప్పుడు.
అప్పటిదాకా నేను అరవీర భయంకరమైన సీరియస్ క్యారెక్టర్స్ చేయటం, భగ్న ప్రేమికుడు క్యారెక్టర్స్, శాంతి నివాసం అని, కస్తూరి అని, అక్కడ మీకేం ఇన్ఫ్లుయెన్స్లు కనబడవు. అమృతం దగ్గరికి వచ్చేసరికి ఇంకా దిగిపోయి జై చిరంజీవి అనుకొని ఇంకా ఫాలో అయిపోయి ఇంకా ఆ టెంప్లెట్ లో జాగ్రత్త తీసుకెళ్లి ఇమిటేషన్ అయిపోకుండా మళ్ళీ జాగ్రత్త పడి అది చూసుకొని ఆ నుయాన్సెస్ ప్రతిదీ క్లీన్ గా అబ్జర్వ్ చేసేవాడిని. చిన్నప్పటి నుంచి ఉండేదండి మా ఇంట్లో కొదం సింహం అని సినిమా వీడియో క్యాసెట్ ఉండేది. సో గుడ్ బ్యాడ్ అగ్లీ అన్న ది గుడ్ ది బ్యాడ్ అండ్ ది అగ్లీ అని ఒక ఇంగ్లీష్ ఫిల్మ్ ఫర్ ఫ్యూ డాలర్స్ మోర్ రెండు కలిపి అందులోంచి తీశారు. అనుకోకుండా మా బాబాయ్ దగ్గర వీసీఆర్ ఉండేది, ఆయన మా బాబాయ్ గారి ఇంట్లో ఈ క్యాసెట్స్ ఉండేవి, అవి నేను ఎక్కువ చూస్తుండేవాడిని. అందులో గమ్మత్ ఏంటంటే ఆ హాలీవుడ్ ఫిలిమ్స్ లో ఉన్న సినిమాల్ని ఏదైతే మా ఇంట్లో ఆ క్యాసెట్ నేను పెడితే ఒక్కొక్క మూవీ ఒక 60-70 సార్లు చూసుంటానండి. ది గుడ్ ది బ్యాడ్ అండ్ ది అగ్లీ, ఫ్యూ డాలర్స్ మోర్ ఫర్ ఫ్యూ డాలర్స్ మోర్. ఒక్కసారి 2 సార్లు చూసిన తర్వాత ఆలోచిస్తుంటారు, స్లో పేస్లో ఉంటాయి అవి క్లాసిక్స్. నేను 70 సార్లు చూసినట్టు ఆలోచించుకోండి. అలాంటి మూవీల నుంచి ఇన్స్పైర్ అయ్యి తీసిన కొదమసింహం సినిమాని ఎన్నిసార్లు పెట్టినా మా ఇంట్లో చూసేవారు. అదేమో బయట టాకు యావరేజ్ ఫ్లాప్ ఇలా ఉండేది. మ్యూజిక్ ఎక్స్ట్రాడినరీ మ్యూజిక్, రాజ్కోటి. ఇదేంటి అనుకుంటే చూస్తే నాకు అబ్జర్వేషన్ ఏంటంటే ఏదైతే ఒరిజినల్ హాలీవుడ్ ఫిల్మ్స్ ఉన్నాయో వాటి నుంచి తీసుకున్న సినిమాలో ఉన్న గొప్పతనం ఏంటి, అందులో ఉన్న మిస్టేక్ ఏంటి. మిస్టేక్ అంటే మన మిస్టేక్ అని చెప్పలేం, మన నేటివిటీకి ఏమీ సెట్ కావట్లేదు అన్న చూస్తే ఈయన చేస్తున్న కాంట్రిబ్యూషనే. ఆ పట్టులు ఎలాగా ఇక్కడున్న ఆడియన్స్కి నచ్చేలాగా ఏం చేయాలి దాన్ని. సో అక్కడ వాళ్ళు ఎలా ఉంటారంటే ఎండిపోయిన పదవులు అంటే ఎడారిలో గుర్రం మీద అవి లేకుండా కొంచెం జాగ్రత్తగా నీట్గా ఇతని స్టైల్లో మీరు కొదంసం చూస్తే మోస్ట్ స్టైలిష్ లుక్ ఎవర్ ఆఫ్ ఆల్ ద చిరంజీవి సర్స్ మూవీస్. నేను 1, 2, 3లో అది పెడతాను. ఇంకా ఆ స్టైల్ లేదండి. మిగిలిన ఎన్నో సినిమాలో ఒక సాంగ్ ఫైట్ దగ్గర ఏదో వచ్చి మళ్ళీ అందులో కథలో పాసింగ్ షాట్లో ఊరికే కూర్చోవటంలో నిద్రపోవటం ప్రతి దగ్గర స్టైల్ ఉంటుంది. ఆ మూవీని నేను ఒక 50 సార్లు చూసుంటాను, అంత పిచ్చి. సో అలాగే ఒక ఖైదీ సినిమా దగ్గర నుంచి నాకు ఏమైపోయిందంటే మా రాణి యొక్క దయ వల్ల నాకు క్లాస్మేట్స్ కూడా మా రవిగడు మా ఫ్రెండ్స్ వీళ్ళంతా ఏంటంటే మా చిరంజీవి అంటే అప్పుడు ఎలా ఉండేదంటే అండి ఫ్యాన్స్ 2 రకాలు. అప్పుడే కదండి, ఇప్పుడు కూడా చిరంజీవి ఫ్యాన్స్ అనేవాళ్ళు 2 రకాలు. ఒకటి వాళ్ళు చెప్పుకునేది నేను చిరంజీవి ఫ్యాన్ చూసావు, టాటూ, ఇది ఫోటో, టీ షర్ట్ చూసా, బొమ్మ ఉంది, ఇది ఒకటి. ఆ బ్యాచ్ ఆయనలాగా మాట్లాడడం, డైలాగ్ చెప్పడం, డాన్స్ వేయటం, అబ్బో మంచి చిరంజీవి ఫ్యాన్ రాదు. ఇంకో బ్యాచ్ ఉంటుందండి, వాళ్ళు ఏం చెప్పరు బయట జనం చెప్తారు ఏంటి చిరంజీవి ఫ్యాన్ అని. అది ఐడియాలజీ కానివ్వండి, కాన్సెప్ట్ కానివ్వండి, ఆయన తాలూకు ఫిలాసఫీని అర్థం చేసుకొని దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్న తీరులో అతని ఇన్ఫ్లుయెన్స్ వీడి మీద ఎంత ఉందన్నది తెలిసిపోతుంది. లైక్ వీడు నిజమైన భక్తుడు అని మనం ఎలా గుర్తుపడతాం? ఆఫ్ ఆల్ ది శ్రీరాముని భక్తుల్లో ఆంజనేయ స్వామి ఎలాగా ప్రత్యేకంగా నిలబడ్డాడు అంటే అతని భక్తిని చుట్టుపక్కల వాళ్ళు గుర్తిస్తారు. అతను చెప్పుకునే దాంట్లో కూడా ఏం ఉండదు. అంత శ్రీరామ రాజ్యంలో శ్రీరాముడు సీతాదేవిని తీసుకుని మళ్ళీ వెళ్ళి రామరాజ్యం సుపరిపాలన చేస్తున్న తర్వాత అతనికి ఏం కావాలంటే ఏం వద్దనుకుని వెళ్ళిపోయాను ఆంజనేయ స్వామి గురించే మాట్లాడుకుంటాం. రాముల వారు కూడా ఆపలా, రారా ఎంత హెల్ప్ చేసావు, మంత్రి పదవి తీసుకో, ఆ రాజ్యం నువ్వు తీసుకోదు, వెళ్ళిపోతావా అంటే వాలి దగ్గరికి వెళ్ళిపోతాను, సుగ్రీవుడి దగ్గరికి, సరే అయితే థ్యాంక్స్ చాలా హెల్ప్ చేసావు అని హెల్ప్ చేసుకునేది. కానీ ఆ తర్వాత అతనితో ఉన్నవాళ్ళు కన్నా ముందున్నవాళ్ళు కన్నా వీటన్నిటికన్నా ఒక ఆంజనేయ స్వామిని భక్తురాని కన్నా అలా గుర్తిస్తాం. అలా 2 కేటగిరీస్ ఉంటారు. సో ఆ విధంగా అతన్ని తాలూకు ఇన్ఫ్లుయెన్స్ చాలా మంచిగా అంటే అనకూడదు కాదు, ఖచ్చితంగా అంటానండి. ఇవాళ రేపు ఇప్పుడు అది ఎంత ఇప్పుడు మొదలైంది చెత్త నాకు తెలియదు, కానీ ఒక కమ్యూనిటీ బేస్డ్గా మొదలవడం, ఫ్యాన్స్ అంటే ఒక ప్రాంతం బేస్డ్గా ఇడు మా ఊరు రా, ఇడు మా కులం అన్నది మొదలవడం. నేను చెప్తున్నానండి, ఆయన కులానికి నా కులం పొంతలు నేనేంటో ఎవరికి తెలియదు, చాలా మంది నేను చెప్పను. అంటే ఈ గొడవ వల్లే అతని ప్రాంతము కాదు ఏమీ కాదు. అతని సినిమాలు అన్నీ చూసేసి అది కూడా లేదండి, కానీ చూసినవి నా అంత తీక్షణంగా ఆయన కూడా చూడాల. ఆయన దగ్గర చాలాసార్లు ప్రూవ్ అయిపోయింది. ఆయన కొన్ని చెప్తుంటే షాక్, ఏంటి అవునా మీరు చూడండి సార్, ఆయన కాదన్నవి కూడా నేను వీడియో యూట్యూబ్లో ప్లే చేసి చూపిస్తే ఆయన అలా చూసి పొంగిపోయి నాకు బాగుంటుంది. కానీ ఎక్కడో మనస్సాక్షికి ఏంటంటే అయ్యో నాకే అదృష్టం దొరికింది, కానీ నన్ను మించిన కొన్ని లక్షల కోట్ల మంది ఉన్నారు వీరమ్మలు, ప్రతి డ్రెస్ ప్రతి కాస్ట్యూమ్ చెప్తారు. అలాంటి వాళ్ళకి రావాల్సిన గుర్తింపు నాకు వచ్చింది అన్నది ఒక వాళ్ళకి రాలేదని ఒక బాధ, సర్లే మనకు వచ్చింది కదా అని ఒక తృప్తి. సో ఫస్ట్ ఆయనతో ఎప్పుడు మీట్ అయ్యారు, ఆ సందర్భం గుర్తుందా? ఫస్ట్ అసలు బాస్ ని మీరు కళ్ళతో చూసిన సందర్భం? మంచి క్వశ్చన్ అడిగారు ఇది కూడా, ఎందుకంటే అదే మీటింగ్ లో 2 రకాలు ఉంటాయండి. ఒకటి మనం చూడడం,
నేను చూడడం నా చిన్నప్పటి నుంచి వస్తున్నా. ఓకే. అభిలాష ఫస్ట్ నాకు గుర్తున్న పోస్టర్ నేను చూడడం. చట్టంతో పోరాటం, చట్టానికి కళ్ళేవు అనుకుంటా. ఆ తర్వాత అభిలాష్ చూసినప్పుడు శుభలేఖ అవి చిన్నప్పుడు చాలా చిన్న ఉన్నాను అప్పుడు, సెకండ్ స్టాండర్డ్ ఫస్ట్ స్టాండర్డ్ ఆ ఏజ్లోనే నాకు అంటే మా ఫ్యామిలీలో మా మామయ్యలు వాళ్ళు చూస్తున్నప్పుడు వాళ్ళు మాట్లాడుకునే మాటలు నాకు ఇన్ఫ్లుయెన్స్. వాళ్ళు మెచ్చుకుంటూ ఇతను ఎన్టీ రామారావు గారు, శోభన్ బాబు గారు, తర్వాత అఫ్కోర్స్ నాగేశ్వరరావు గారు, అప్పుడున్న టాప్ స్టార్స్లో వాళ్ళందరి తర్వాత ఇతన్ని మెచ్చుకుంటూ ఏం స్పీడ్ పెంచేసాడు ఈయన, ఏం గ్రేస్ఫుల్గా చేస్తున్నాడు అని మెచ్చుకుంటూ నాకు అలా చూసి సో అలాగ ఆయన్ని చూడటం ఎప్పటి నుంచో జరుగుతుంది. కానీ అసలైన ఇదేంటంటే అండి, మనకి ఇష్టమైన యాక్టర్ మనం చూడడం, మన ఇష్టమైన యాక్టర్ మనల్ని చూడడం. ఓకే, మీకు అర్థమైంది? అది ఎంత గొప్ప రైటర్ అయినా చెప్పలేడండి ఆ ఫీలింగ్ని. మనకి ఇష్టమైన వ్యక్తి మనల్ని చూడటం అన్నది ఏదైతే ఉందో అది మీరు ఒక్కసారి కళ్ళు మూసుకుని ఊహించుకోండి. మీకు ఇష్టమైన వ్యక్తిని మిమ్మల్ని చూస్తున్నట్టు ఒక్కసారి ఊహించుకోండి. ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది ఎక్స్పీరియన్స్. ఎందుకంటే ఏం చెప్పినా తక్కువే, గంటలు చెప్పొచ్చు కానీ అంత మాట్లాడకూడదు. సో ఆయనతో ఫస్ట్ అసలు మీరు స్క్రీన్ షేర్ చేసుకున్నారు, చిన్నప్పటి నుంచి ఆయన అంతగా అభిమానించారు, అంత ఇష్టపడుతూ ఆయన్ని చూస్తూ ఆయన మాటలు వింటూ మనం పెరిగినప్పుడు ఆయనతో స్క్రీన్ షేర్ చేసుకున్నప్పుడు ఒక ఫీల్ ఉంటుంది లోపల. ఎలా అనిపించింది అసలు అప్పుడు మీకు? నాకు నిజంగా చెప్పాలంటే బ్లాంక్ అయిపోయానండి. ఓకే, అంటే ఇది నిజం కాదు, ఇది ఒక కళ. నాకేంటంటే ఒక కళ తరచుగా వస్తుంటుందండి, నేను నవ్వొస్తుంది కానీ అది చాలా స్కేరీ కళ. ఏంటంటే నేను మా వైజాగ్లో కాలేజ్, వైజాగ్ నాది, బుల్లే కాలేజ్ స్టూడెంట్ని. అక్కడ నేను పడుకుని ఉంటే మా ఫ్రెండ్ గడు వచ్చి నిద్రలేస్తుండేవాడు ఎప్పుడు నన్ను, అంటే ఎగ్జామ్స్ టైంలో. వాడు నిద్రలేపి కాలేజ్ టైం అవుతుంది అని అంటాం చాలాసార్లు జరిగింది ఆ టైంలో. ఇప్పుడు అది వస్తుంటుంది కళ. ఇప్పుడు వచ్చి ఇదంతా కళ అనమాట. ఇప్పుడు దాకా నేను చూస్తున్న లైఫ్ అంతా నాకు అమ్మా ఇది కానీ కళ అవ్వాలి, అబ్బా మహా కష్టం వస్తే ఎవడైనా సూసైడ్ చేసుకుంటా. సూసైడ్ కాదు అసలు, ఏమీ అంటే మనిషి చచ్చిపోతే ఆత్మనే ఉంటుంది, ఆత్మకు కూడా తెలియకూడదు ఇది కళ అని. అంత భయంకరమైన ఏదో విధ్వంసం జరిగిపోవాలి తప్ప ఇది కళ అయితే తట్టుకోలేను అన్నంత గొప్ప లైఫ్ అని నేను చెప్తున్నాను కదా. వచ్చిన దగ్గర నుంచి రావటమే ఆయన్ని కలవడం చాలా లేట్ అయిందండి. ఆయన్ని చూడటం కానీ నాకు లక్కీగా ఏంటంటే నాగబాబు గారికి నాకు మంచి పరిచయం అనే దానికన్నా ఇంకా ఎక్కువే. ఆయన చాలా అభిమానంగా చూసి ఆయన నా వర్క్ నచ్చింది కస్తూరి సీరియల్లో. సో అప్పట్లో ఆయన నన్ను పిలిపించి సినిమాలకి రాస్తావా అని అడగటం, ఓకే అని వెళ్ళటం, ఆయన ఇవ్వటమే ఒక అఫ్కోర్స్ ఆ సినిమా బయటికి అవ్వలేదు. పవన్ కళ్యాణ్ గారి సినిమాకి రైటర్గా నన్ను పంపించడం అని చెప్తున్నాం కదండి. నేను నా లైఫ్లో కొన్ని ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఏదో కథలా ఉంటుంది తప్ప రియల్ లైఫ్ లో ఇలాంటి జరగవు. మీకే ఆశ్చర్యం వేస్తుంది, ఇది నా లైఫా, ఇది ఇలా జరిగిందా? ఇప్పుడు అన్నది మీరు గుర్తుపెట్టుకోండి, ఇదే నా ఫీలింగ్. ఈయన చిరంజీవి గారు, నేను ఇక్కడ ఉన్నానా, ఆయన ఎదురు కూర్చున్నానా, ఆయన ఐ కాంటాక్ట్ ఇస్తే నాకు ఒక రకమైన అంటే ఎలా చెప్పాలంటే విపరీతమైన ఎనర్జీ ఒకసారి వచ్చేస్తే ఎలా ఉంటుంది. మీరు హల్క్ అలాంటి సినిమాలు చూస్తే మీకు అర్థమవుతుంది. వాడికి కరెంట్ షాక్ వెళ్ళి విపరీతమైన పవర్లో వచ్చినప్పుడు వాడి చెమటలు పట్టేసి రొప్పుతూ ఉంటాడు. వాడు ఏం తర్వాత వెళ్ళి ప్రపంచం కొండలు బండలు ఎత్తేసి అంత చేసేవాడికి ఒక్కసారి వచ్చే ఇదేదైతే ఉంటుందో ఈ కళ కోసం నేను ఏమవుద్దంటే అండి, ఇది మీకు యాజ్ ఇట్ ఈస్గా చెప్పాలి. ఆయన చూసినప్పుడు నాకు ఆనందం కలిగింది ఇవన్నీ కాదు. నాకేం గుర్తొస్తుంది తెలుసా, అతని కోసం తల్ల పగలు కొట్టుకొని రక్తాలు ఓడుతూ అరిచి గోల చేసి అతని సినిమాలు రాగానే కటౌట్లు ఆ ఫ్యాన్స్ ఉంటారు వాళ్ళందరూ గుర్తొస్తారు నాకు. ఓకే, వాళ్ళు ఏదైతే ప్రాణం పనంగా పెట్టి ఆరాధించే వ్యక్తి ఈరోజు నన్ను చూస్తున్నాడంటే ఇంతకన్నా థ్యాంక్ఫుల్నెస్ ఏముంటుంది. ఇంకా ఏం కోరుకోలేను. నేను ఆపేసానండి. ఆయనతో బాగా క్లోజ్ అయిపోదాం, ఆయన దగ్గరికి వెళ్ళి మాట్లాడేద్దాం, ఆయన ఇంప్రెస్ చేసే విధంగా ఏదో చెప్దాం. సార్ మీరు ఈ సినిమా ఇష్టం, వద్దు అస్సలు ఇంతవరకు చెప్పలేదా ఎప్పుడు కూడా? ఇప్పుడు కాదు, స్టాలిన్ గురించి చెప్తున్నా. ఓకే, వద్దు అని కూడా వద్దు, ఏం చెప్పినా తగ్గిపోద్ది. ఆయనకి ఎలా ఉంటుంది, రోజుకి ఒక మినిమం ఆయన ఇంట్లో కూర్చుంటే 50 మంది వస్తారు చెప్పడానికి, మినిమం ఇంట్లో ఆయన కదలకుండా హాలిడే అనుకుంటే. ఇంకా నేను ఏం చెప్పేస్తాను అలాగన్నా గొప్పగా, ఏం చెప్పి ఆయన్ని ఇప్పుడు ఎందుకు చెప్పాలి? ఇప్పుడు నా భక్తో నా ప్రేమ ఎందుకు చూపించేయాలి? అది చూపించి ఆయన నాకేం చేసే వద్దు, ఇక్కడ దాకా రావడం ఎక్కువ. ఆయన ఒకసారి చూసారా చాలు, మళ్ళీ చూడాలని కూడా అనుకున్నాను. ఆయన నేను చూస్తుంటే చాలు. పడ్డమే కరువు తర్వాత వరదలాగా. ఆ పడ్డం 60 రోజులు వేషం పడింది. ఓకే, ఇంకా ఆటలో నేను డీటెయిల్స్కి వెళ్ళకుండా మీ టైం ఎక్కువ తినకూడదు కాబట్టి చెప్తున్నా. ఆయనతో కలిసి పనిచేయడం కాదండి, ఆ కాసేపట్లో ఆయనతో 1-to-1 కూర్చొని లంచ్లు చేసిన రోజులు ఉన్నాయి. ఇద్దరు కూర్చొని కార్డ్స్ ఆడుకున్న రోజులు ఉన్నాయి. ఇద్దరు కూర్చొని ఫిలాసఫీ పీక్స్లో.
అది ఇంకా అది ఇంకా ఇంత అంత కాదండి. ది బెస్ట్ మెమరీ అసలు ఆయనతో మీకు అంటే ఏం చెప్తారు? ఎవ్రీడే అండి, Every day. ఎవ్రీడే. నేను మాట వరుస చెప్పట్లా. అంటే ఏ రోజు కలిసినా నాకేముండేదంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు నేను కలిసాను అనుకుందాం, ఇది 4వ సినిమా కలవడానికి వెళ్తే ఆయన అక్కడ కూర్చున్నప్పుడు నేను ఏంటంటే కొంచెం దూరంగా ఉంటా, ఓకే. మాక్సిమం అవాయిడ్ చేయడం చూస్తా ఆయనతో ఇంటరాక్షన్. ఇది మీకు వినడానికి విచిత్రంగా ఉండొచ్చు, కానీ ఇది నేను అర్థమయ్యేలా చెప్పగలను లేదో, ఏదైనా వెళ్ళి అనకూడదు అనేస్తానా, ఎందుకంటే నాకు చాలా ఆవేశంగా మాట్లాడతా. ఓకే. ఇప్పుడు ఏదైనా నచ్చంది కూడా ఉందనుకోండి, ఆయనకు సంబంధించింది ఏదైనా, అది కొంచెం సౌమ్యంగా చెప్పడం చేత కదా, ఒకసారి ఎమోషనల్ అయిపోతే ఎందుకు వచ్చిన గొడవ అని కూర్చుంటా. మ్యాక్సిమం ఆయన అలా 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 ఉంటున్న టైంలో ఆయన పిలిపించి దా కూర్చొని పక్కన కూర్చోపెడితే ఇంకా వెళ్తా. అక్కడి నుంచి నేను తీసుకున్న జాగ్రత్త ఒకటే, ఆయన అడిగిన దానికే సమాధానం చెప్పు, ఓకే. ఒక్కటి కూడా నీ సైడ్ నుంచి వద్దు. ఎందుకంటే ఏది అట్మాస్ఫియర్ వద్దు, రకరకాల మైండ్ సెట్లో ఉంటారు, మైండ్ సెట్ కాదు మూడ్లో ఉంటారు. అవునవును. మనం పోయి పుసుక్కని ఏదో అనకూడదు ఒకటి ఏదో అనేసి ఏదో చేసి, అంటే నేనేంటంటే మనం కట్టుకోవట్లా, మనం ఇల్లు కట్టుకోవడానికి కూడా ఏం కట్టుకుంటాంలే మనకంత ఎక్కడ అనేటప్పుడు ఒక భవనం ఇస్తున్నారు అనుకోండి మనకి ఎవరైనా, దాన్ని మనం ఎందుకు పేల్చేస్తాం? నేనేంటంటే ఐఎమ్ హియర్ టు ఎంజాయ్. సచ్ నైస్ మూమెంట్స్. అసలు ఎన్ని ఒకటా రెండా చెప్తుంటే నాకు కూడా అనిపిస్తుంది అర్రే ఇలానా అని చెప్పేసి. చాలా చాలా బాగున్నాయి హర్ష గారు. మూమెంట్స్ అంటే అండి హైలైట్ చెప్తారు సాధారణంగా అందరూ. అవునవును. నాకు ప్రతి డే హైలైట్ అన్నప్పుడు ఇప్పుడు దాకా ఆయన కలిసిన ఒక 700 రోజులు ఉన్నాయనుకోండి, అన్ని కలిపి అన్ని ఎపిసోడ్లు అవుతాయి మీకు. సో నేను మధ్యలో మీరే నన్ను ఆపాలి. నెక్స్ట్ క్వశ్చన్. ఆపకపోతే రోజులు వెళ్ళినా కూడా ఈ మెమరీస్ అనేవి ఇదయ్యేలాగా లేవు. అంతే అంతే. సచ్ నైస్. అంటే అన్ని మూవీస్ ను చూసారా బాస్వి? కొన్ని ఉన్నాయండి, అవి చూడలేదు బాగా. ఫర్ ఎగ్జాంపుల్ కుక్క కాడు చెప్పు దెబ్బ అని ఒక సినిమా ఉంటుంది, స్టార్టింగ్ మూవీస్ కొన్ని మిస్ అయ్యాను. మధ్యలో ఒక మృగరాజ్ ఇంకా చూడలేదు. కొన్ని ఎందుకో చూడడం ఇప్పుడు ఇవాళ రేపు ఎంతసేపు అండి, చాలా. నాకేంటంటే కొన్ని ఉన్నాయి ఎందుకు చూడలేదు అన్నదానికి, అది మొదలు పెడితే చాలా పెద్ద టాపిక్ కాబట్టి అంటే చూడలేదని చెప్తున్నా. ఉన్నాయండి కొన్ని మిస్ అయిన ఉన్నాయి. బాగా నచ్చిన మూవీ అది ఇప్పటి వరకు మీరు చూసిన మూవీస్ లో? అంటే అలా చెప్పడం కష్టం అండి, ఎందుకంటే ఒకటి చెప్తాను, ఒక ఫ్లాప్ అయిన మూవీలో కూడా అతను ఇప్పుడు కొదం సింహం ఉంది, అది ఎన్నిసార్లు చూసా నాకు తెలియదు. ఇప్పుడు దానికన్నా కమర్షియల్ హిట్ గరాన మొగుడు అనుకుందాం. గరాన మొగుడు నేను 3 సార్లు చూసుంటాను, 4 సార్లు మాక్సిమం. కొదం సింహం 40 సార్లు చూసాను. అంటే ఇంట్లో క్యాసెట్ ఉండటం వల్ల ఒకటి, ఇంకా రెగ్యులర్. నేను చెప్పాను కదా, అందరూ మామూలుగా ఏంటంటే స్టైల్ గురించి మాట్లాడుతుంటారు, చిరంజీవి స్టైల్ అంటారు. నేనంటాను చిరంజీవి స్టైల్. అది అభిమానంగా కాదు, ఒక సిగ్నేచరు, ఒక బాడీ లాంగ్వేజ్, ఒక ఆయనకంటే ఒక ప్రత్యేకత విపరీతంగా తెచ్చుకునే, ఇది మొదటి సినిమాల నుంచి. ఓ మేనరిజమ్స్కి పర్మిట్ అవ్వడం కాదండి, నేను ఇంకో వాళ్ళని తక్కువ చేసి మాట్లాడడం కాదు ఇక్కడ. ఈ డిస్క్లైమర్ అనవసరం, అర్థం చేసుకున్న వాళ్ళు ఎలాగైనా అర్థం చేసుకుంటారు, చేసుకున్న వాళ్ళు చేసుకోరు. బట్ పాయింట్ ఏంటంటే ఆ స్టైల్కి సంబంధించి నేను అనుకుంటామండి, ఎలా వచ్చింది దీనికి, ఇది నడుస్తుంటే స్టైల్ ఏంటి అంటే, నేను ఆడియన్స్ ఎందుకు చప్పట్లు కొడుతున్నారు అది చూడడం మొదలుపెట్టా. ఆడియన్స్ ఎందుకు వెర్రెక్కిపోతున్నారు అతను చూసి అన్న దాంట్లో ఒక డిజాస్టర్ ఫిల్మ్ తీసుకోండి, అందులో ప్లస్ ఉంటుంది. అది ఏం చేసింది ఏదో. ఫర్ ఎగ్జాంపుల్ డిజాస్టర్ కాదు కానీ ఎగ్జాంపుల్ కింద చెప్తున్నాను కాబట్టి డిజాస్టర్ అనుకోవద్దు. రుద్రవీణ, ఆ సోకాల్డ్ ఒక క్లాసికల్, ఒక చాలా సాఫ్ట్ శాస్త్రీయ సంగీతం, ఇందులో పెద్ద సోకాల్డ్ చిరంజీవి ఎంటర్టైన్మెంట్ ఉండదు, ఇలా మాట్లాడుకునే సినిమాల్లో కూడా అతని ఎక్స్ప్రెషన్స్ ఏంటంటే అలాగా అసలు కొన్ని ఉంటాయి. శోభన్ గారు వచ్చి చెప్తారు, మన ఇద్దరు పెళ్ళి అయిపోతుంది ఊరి జనం కోసం, ఆ డీటెయిల్స్ అనవసరం, బట్ పాయింట్కి వస్తా. మన ఇద్దరికి ఒక బిడ్డ పుట్టింది తెలుసా అంటే, బిడ్డ అని అడుగుతాడు ఈయన. ఆమె ఒకటి చూపిస్తుంది ఏంటి అన్నది సింబాలిక్గా, అక్కడ ఆయన ఎక్స్ప్రెషన్ ఉంటుందండి. అలాగే ఆరాధన సినిమా తీసుకుంటే సుహాసిని గారు బాగా తిడుతుంటే తను రియలైజ్ అవుతున్న టైంలో అంటే తను చెప్తాడు నేను ఎందుకు ఇలా అయిపోవాల్సి వచ్చిందో. ఇవి కాదండి, అభిలాష సినిమా తీసుకోండి. అభిలాష్లో రాధిక గారికి ఈయన ఒక లంచ్ పార్టీ అని తీసుకెళ్తాడు. తీసుకెళ్ళినప్పుడు ఆయన ఏదో జస్ట్ ఆ పక్క వెళ్తే చూసేస్తుంది, ఆయన డైరీ ఏదో పక్కన ఉంటాయి, ఆ డైరీ ఏం తెలియదు ఆవిడకి. చూస్తే మెడల్స్ అన్నీ అమ్మేస్తాడండి ఆయన, కూర్చుని మెడల్స్ ఎందుకు, ఈ లంచ్ కోసం. ఇదేంటి ఇవన్నీ అమ్మేశాడని ఆయన రాగానే అడుగుతుంది. ఏంటి ఇవన్నీ అంటే, అవి ఉండి కూడా పెద్ద ప్రయోజనం లేదండి అంటే. అలా కాదు, ఎందుకు అమ్మారు అంటే, అదే మీకు లంచ్, నాకు డిన్నర్ డిన్నర్ ఇవ్వడానికి మీరు ఇవన్నీ అమ్మేశారా అంటే, అవునంటే. అప్పుడు ఒకటి చెప్తాడండి డైలాగు, నాకు చెప్పాలనిపిస్తుంది కానీ నేను యూజువల్గా కొన్ని పనులు
ఏముంది యూట్యూబ్లో నిజంగా నేను చెప్పింది ఏంట్రా అంత చెప్తున్నాడు అనిపించే ప్రతి ప్రేక్షకుడు వెళ్ళి చూడాలండి అది. ఆ షార్ట్ మేకింగ్ కూడా భలే ఉంటుంది. అప్పట్లో కోదండరామరెడ్డి గారు ఆ షార్ట్ పెట్టడం, రాధిక గారు అలా వింటుంటే ఈయన ఎదురుగా కూర్చొని చెప్తుంటాడు, నేను జీవితంలో చాలా కష్టాలు పడ్డానండి, ఇది స్టార్టింగ్ లైన్. అలాంటి దీంతో ఆ కన్విక్షన్, ఆ క్లారిటీ, ఆ పర్ఫార్మెన్స్, అంత రియలిస్టిక్ యాక్టింగ్ అది చూసాం. ఇప్పుడు సో కాల్డ్ అందరు ఇమిటేషన్లకు దొరికే యాక్టింగ్ చూసాం. ఈ వేరియేషన్స్ ఏంటి ఇవేంటి, అదొక జన్మ అండి అంతే. ఇప్పుడు 4th మూవీ అంటే ఐ మీన్ అనిల్ రావుపూరి గారి మూవీ కూడా మీరు చేస్తున్నారు. ఓకే, విశ్వంబర ఆల్మోస్ట్ మీది అదే నా సినిమా కూడా కంప్లీట్ అయిపోయిందండి. అందులో చాలా చిన్న రోల్, బట్ చిన్న పెద్ద మాట్లాడకూడదు. బట్ ఎందుకు చెప్తున్నా అంటే అనిల్ రావుపూడి అనే వ్యక్తి ఆల్మోస్ట్ నాకు ఒక చిన్నోడు. ఆయన ఒక్కసారి అంట ఏదో ఆల్మోస్ట్ ఒక దేవుడు లాగా, ఆల్మోస్ట్ ఫెంటాస్టిక్ క్యారెక్టర్, చాలా బాగా. అంటే మనకేంటంటే ఎలా ఉంటుంది అంటే మీ ఇద్దరి మధ్య, అంటే బాస్ కి మీకు కాంబినేషన్ సీన్స్ కానీ అనిల్ గారి మూవీలో ఎలా ఉంటుంది? అంటే నేను ఉన్నానంటే ఆయన సీన్ లోనే. ఓకే, టోటల్ ఎంటైర్ మూవీ అంతా కూడా ఆయనతోనే. ఎంటైర్ మూవీ ఫుల్ ఎంటర్టైన్మెంట్. నేనే ఆయన ఎలా చూడడానికి ఇష్టపడతాను, అలాంటి సినిమా ఆయన చేయటం. ఇంకా అనిల్ రావుపూడి తెలుగు విశ్వరూపం చూస్తారు. బాబా ఎక్స్ట్రా. అంటే మీరు చెప్తుంటే ఎప్పుడెప్పుడు చూస్తాం అన్నంత. అంటే నార్మల్ గా అనిల్ గారి మూవీ అంటేనే ఫుల్ లెంత్ కామెడీతో ఒక రేంజ్ లో ఉంటుంది. ఇంకా కానీ ఇది ఇంకా డిఫరెంట్. అంతే ఎలాగన్నది మీరు అసలు బాస్ కూడా అంటే ఎంత మంది కమెడియన్స్ ఉన్నా కూడా ఆయన చేసే ఒక కామెడీ ఉంటుంది కదండి, స్పెషల్ గా. అంటే ఫ్యాన్స్ కోసం అయి ఉండొచ్చు, ఆయన కామెడీ టైమింగ్ ఉంటుంది, అది కూడా చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. ప్లస్ ఇంక వీళ్ళిద్దరూ యాడ్ అయ్యారు అని అంటే ఇంకా అది ఏ లెవెల్లో ఉంటుందో. పండుగ లేదు, ఫిక్స్ అయిపోవచ్చు. అంటే మనకేంటంటే అండి, ఇప్పుడు అదే చెప్తాను, ఇప్పుడు మనకి అంటే కొన్ని ఉంటాయి అలాగే రిపీట్ చేస్తే స్టీరియో టైప్ అయిపోతుంది అంటారు. మీకు అర్థమవుతుంది కదా? అదే ఒక యాక్టింగ్ రిపీట్ చేస్తుంటే స్టీరియో టైప్ ఎప్పుడంటే బోర్ కొడితే, బాగున్నంతసేపు అది రిపీట్ చేయొచ్చండి. దీన్ని నేను దేంతో పోలిస్తాను తెలుసా? అమ్మ చేతి వంట చిన్నప్పటి నుంచి తింటున్నాం, మనకెందుకు బోర్ కొట్టలేదు? సేమ్ రెసిపీ అనే కదా మనం ఇష్టంగా తింటాం, రోజు తింటాం, సేమ్. సో బాస్ని మీరు అంటే ఆఫ్ స్క్రీన్ చూసినప్పుడు, ఆన్ స్క్రీన్ చూసినప్పుడు ఎన్నో ఫీలింగ్స్ని మీ మనసులో పెట్టుకొని ఉంటారు. ఆయన గురించి చెప్పుకోవాలంటే ఒకటా రెండా అసలు? అంటే స్క్రీన్లో ఆయన చూసినప్పుడు మనం ఆయన డాన్స్ కావచ్చు, డైలాగ్ డెలివరీ కావచ్చు, కామెడీ టైమింగ్ కావచ్చు, ఇన్ని ఎంజాయ్ చేస్తుంటాం. వీటన్నిటి గురించి మాట్లాడుకునే ముందు ఆయన చేసే సేవా కార్యక్రమాలు, ఎస్పెషల్లీ ఆయన వాళ్ళ ఫ్యాన్స్ త్రూ అయితే ఏంటి, ఆయన ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు. కరోనా టైంలో అయితే ఏంటి, లేకపోతే బ్లడ్ బ్యాంక్, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. సో వీటిల్లో మీరు దగ్గరుండి చూసినప్పుడు ఆయన సేవా కార్యక్రమాలు ఎలా ఫీల్ అయ్యారు? అండ్ మీరు కూడా ఎప్పుడైనా అలా పార్టిసిపేట్ చేయడం జరిగిందా? ఆ టైంలో నాకు ఆయనతో పరిచయం జరగలేదు కానీ, బట్ రెగ్యులర్ టచ్లో ఉండడం అనేది అదేనండి, ఆయన న్యూస్లు చూడటమే. ఆయన చేసే సేవా కార్యక్రమాలు కొన్ని బయటకు వచ్చాయండి, చాలా బయటికి రాలేదు. ఓకే, అది ఆయన నోట, ఆయన ఫ్రెండ్స్ నోట. ఆయన ఫ్రెండ్ నర్సయ్య గారు అని పేరు మర్చిపోయింది చాలా రోజులు, నర్సయ్య గారు అని, ఆయన నోట కానీ ఆయన సన్నిహితుల దగ్గర నుంచి నేను కొన్ని తర్వాత నాకు అనిపించింది రెండు విషయాలు. ఒకటి, ఇవన్నీ ఎందుకు బయటకు రాలేదని ఒకటి. రెండోది, సేవా కార్యక్రమాలకు సంబంధించండి, మీరు ఒక మంచి పని చేస్తుంటే దాన్ని మెచ్చుకోకపోగా దానికి రాజకీయం అద్దారనుకోండి, చేస్తున్న మీద కూడా కోపం వచ్చేస్తుంది మనకి. ఎందుకు ఎంత కష్టపడ్డాం? అంటే ఆయన గుర్తింపు కోసం చేయట్లేదన్న విషయం అర్థమైన తర్వాత ఇవన్నీ నేను మాట్లాడకూడదు, కానీ ఎక్కడో దానికి ఏదో ఒక మీనింగ్ లాగుతున్నారు అనుకోండి. అతనితో బాగా సన్నిహితంగా ఉన్న వాళ్ళే కొంతమంది ఓ బ్లడ్ బ్యాంక్ పెట్టడం గురించి ఇంకో మీనింగ్ తీయటం, ఒక ఏదో ఆక్సిజన్ సిలిండర్ పంచితే దానికో మీనింగ్ తీయటం, కరోనా టైంలో పంచితే దాని కూడా చేయటం. లక్ష్మి గారు ఒక విషయం చెప్పాలి మీకు, మనుషులందరినీ కన్విన్స్ చేయడం దేవుళ్ళ వల్ల అవలా, మనుషుల వల్ల ఎక్కడ వద్ది? దేవుళ్ళ వల్ల అవ్వలేదు కాబట్టి ఇన్ని మతాలు వచ్చాయి. మతాలు దేవుళ్ళు క్రియేట్ చేసిన కాదండి, మనుషులు క్రియేట్ చేసిన దేవుళ్ళు వీళ్ళందరూ. సో వాళ్ళే డిసైడ్ అయిపోతారు, ఈయన దేవుడు అన్నాడు, ఆయన తప్పులు చేసినా ఇచ్చేస్తుంటాడు, ఈయన మా దేవుడు కాదన్నాడు, ఆయన మంచి చేసినా విమర్శిస్తూ ఉంటారు. ఆఫ్ ది కెమెరా, ఆఫ్ ది రికార్డ్ ఆయన చేసిన హెల్ప్లో అంత కాదు. అలా నేను చాలామంది యాక్టర్స్ గురించి విన్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ప్రభాస్ గారు కానీ, మహేష్ బాబు గారు కానీ, చాలామంది ఉన్నారు బయటికి రాకుండా చేసేవాళ్ళు. కొంత అది బెటరు, మనకు ఎక్కడో బాధ అనిపిస్తుంది, అరే ఇది తెలిస్తే బాగుందని. కానీ తెలిసిన తర్వాత ఏమైంది, ప్రతిదానికి ఏమవుతుందంటే అండి, ఫ్యాన్స్ వచ్చి మాట్లాడడమే జరుగుతుంది దీని గురించి. నన్ను అడిగితే
ఈ 70 ఇయర్స్ ఫంక్షన్ కాదు, ఈయన ఫ్యాన్స్ కాదు, బయట నుంచి ఒక మానవత్వం, మనిషి తాలూకు అవసరాన్ని, జీవితాన్ని అర్థం చేసుకునే ఒక యాంటీ ఫ్యాన్ అనిపించేవాడు ఎవరైనా మాట్లాడితే బాగుందని ఉన్నారు. అలా కూడా నాకు ఇది సందర్భం కాదు కాబట్టి చెప్పలా. వేరే ఇతని ఫ్యాన్స్ కాని వాళ్ళు, వేరే హీరోకి ఫ్యాన్స్ అయిన వాళ్ళు తప్పేం లేదు. ఇతని ద్వేషిస్తూ మాట్లాడాల్సిన పరిస్థితి ఉన్నవాళ్ళు, వాళ్ళు కూడా ఇతను ఎంత అభిమానిస్తారో నేను క్లోజ్ క్వార్టర్స్లో చూశాను. నాకు ఎక్కడంటే ఒక తృప్తి ఏంటంటే, అమ్మా ఉన్నారు కానీ కొన్ని పరిస్థితుల వల్ల కొంతమంది అలా మాట్లాడాల్సి వస్తుంది. ఇప్పుడు ఇతను కాంటెంపరీస్, కాంపిటెంట్స్ అనుకున్న వాళ్ళు ఫ్రెండ్లీగా ఉందామని చూస్తారు, ఫ్యాన్స్ ఉన్నవారు. ఇలాంటివి ఉంటాయి. అది చాలా పెద్ద టాపిక్ అండి. ఓకే, చెప్పుకుంటూ పోతే అసలు 1 కాదు 2 కాదు 70 రోజులు మందే. 70 ఎపిసోడ్లు మీతో 70 రోజులు రోజుకు 1 గంట చొప్పున మాట్లాడినా కూడా తరిగేటట్టు. బేసిక్ ఏంటంటే మోర్ దాన్ నా ఒపీనియన్స్, అక్కడ నేను చూసిన ఎక్స్పీరియన్స్లే చెప్తున్నా. దానికి ఒక ఎగ్జాంపుల్ కోట్ చేస్తా. కొన్ని చేయకుండా ఉంటే పేర్లు అవి మెన్షన్ చేయను, కానీ అమ్మ చాలా మన సినిమాలో చూసింది వేరు, బయట ఇంకోటి అంతే అంటారా? సో ఫైనల్లీ మెగా ఎట్ 70 బాస్ కి చూస్తుండగానే 70 రోజులు, 70వ బర్త్డే రాబోతుంది. సో మెగా ఎట్ 70లో ఆయన్ని అభిమానించే అభిమానిగా అయి ఉండొచ్చు, లేదా ఇంక మీరు ఏదైనా పేరు మీ మాటలు విన్న తర్వాత ఏ పేరు పెట్టాలో నాకే అర్థం కావట్లేదు. సో మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు హర్ష గారు? మెగా ఎట్ 70లో మీరు ఇక్కడ ఉన్నారు, ఏం చెప్తామండి? అంటే ఎలా ఉందంటే, ఈయనకి 70 ఇయర్స్ వచ్చాయా, నాకు 70 days బ్యాక్ ఈయన పరిచయం అన్నట్టు ఉంది. ఇది అభిలాష్ సినిమా గురించి చెప్తున్నా. టైం ఫ్లైజ్ అండి, బట్ ఎప్పటికీ ఆయన పేరు పెట్టుకున్నందుక ఆయన పెట్టుకున్నారా, తెలిసి పెట్టుకున్నారా ఏమో తెలియదు, కానీ ఆ పేరుని సార్థకత చేసే వ్యక్తిగా అతను నిలిచిపోయారు, నిలిచిపోతారు ఎప్పటికీ. సో అతని జర్నీలో అతను అనుకున్నవి, వాట్ హీ డిజర్వ్స్ అండ్ వాట్ హీ డిజైర్స్ ఆల్సో జరగాలని మనస్ఫూర్తి కోరుకునే వాళ్ళు ప్రప్రథమంగా నేను ఉండడానికి ముఖ్యమైన కారణం కూడా చెప్తా. ఆయనకి 70 ఏళ్ళు వచ్చాయంటే, ఆయన నన్ను ఒకరోజు నా ఏజ్ అడిగారు, 74 అండి అన్న. అని షాక్ ఒకసారి, ఎన్నేళ్ళు నీకు అంత ఏజ్ అని? 74 అన్న అన్న. 74 అని చెప్పి కొంచెం షాక్ అయ్యి, అంటే ఫిట్నెస్ పరంగా అండి, మీరు 70 అయితే నేను 74 ఓకే అంటే ఒక్కసారి నవ్వేసి అప్పుడు నేను చెప్పాను, లేదు సార్ ఇలాంటి వాళ్ళతో ఇలాంటి జోకులు వేయకూడదు. బట్ నాకు మనసులో అనిపించింది, ఒకసారి చెప్పాను. ఎందుకంటే నేను అంటే బేసిక్గా ఎలా ఉంటుందంటే అండి, ఏజ్ ఎవరైనా అడిగారు అనుకోండి, నేను 74 బాన్, నాకు 50 అని చెప్పొచ్చు, నేను 60 అని చెప్తా అని చెప్పాను ఆయనకి. అదేంటి అన్నారు. అంటే ఇప్పుడు 50 అని చెప్తే, ఏంటో అంత వెయిట్ పెరిగిపోయి అంత ఇదైపోయి నువ్వు 55 కనబడుతున్నావు, మెయింటైన్ చేయ కొంచెం క్లాసులు బిగుతారు. అదే 60, 62 అన్నారు అనుకోండి, ఏం మెయింటైన్ చేస్తాడు. ఆయన నవ్వి వచ్చిన వాళ్ళు ముగ్గురికి అక్కడికి వస్తే చెప్తున్నారు, భలే చెప్తున్నాడు, జస్ట్ ఫర్ ఫన్ కావచ్చు అలా చెప్పా. 74 అండి. ఆయన అసలు ఏజ్ ఏంటని అడిగితే 74 ఇయర్ అండి నాది. సో ఆయన 50 చెప్పిన తర్వాత ఐ ఫెల్ సో హ్యాపీ. అంటే ఇట్స్ జస్ట్ అ నెంబర్ అని చెప్పడానికి వాళ్ళండి. రోజు షూటింగ్కి బయలుదేరే ముందు ఒక 1 hour 15 minutes హెవీ వర్కౌట్ జిమ్లో. మసూరి షూటింగ్కి వెళ్ళినప్పుడు చూసాం. ఆ పోనీ ఏదో చేశారనుకుంటే, షూటింగ్ ప్యాకప్ అయిన తర్వాత మళ్ళీ 40 minutes. ఏమండి దానికి అది అంతేనండి. అంటే ఎలా చెప్పాలంటే 70 ఏళ్ల సందర్భంలో ఒకే ఒక చిన్న విషయం చెప్పి ముగించేస్తా. అంటే ఐ థింక్ ఇంతకు మించి చెప్పకూడదు, చాలా మన టైం కూడా ఎక్కువ లేదు. చిరంజీవిలాగా అవ్వాలని చాలామంది చూస్తారండి. గట్టి మాట్లాడితే ఇంటికో చిరంజీవి ఉంటాడు, అంటే వాడిని వాడు అలా ఫీల్ అయిపోవడం వెనకాల ప్రేమ ఉంటుంది, ఒక తపన ఉంటుంది, నేను చిరంజీవి అంతటి వాడిని. అలా ప్రయత్నించిన వాళ్ళు యాక్టర్స్ ఉన్నారు, స్టార్స్ ఉన్నారు. వాళ్ళు తర్వాత బాగా సెటిల్ అయిపోయిన పెద్ద పెద్ద స్టార్స్ కూడా అయిన వాళ్ళు ఉన్నారు, అతను స్ఫూర్తిగా తీసుకొని. కానీ ఆఫ్ ఆల్ ది ఫ్యాన్స్ ఇక్కడ ఉన్న వాళ్ళందరిలో చిరంజీవిలాగా అవ్వాలన్న తపనున్న అందరు ఫ్యాన్స్లోకి గొప్ప ఫ్యాన్ ఒకరిని చూశాను. అసలు అంటే ఇంకా షాక్ అయిపోలే ఎవరైనా, ఎవరు కాదనలేరు, అంత గొప్ప ఫ్యాన్ అతని పేరు శివశంకర్ వరప్రసాద్. ఆయన పేరు పెట్టుకున్న రోజు నుంచి ఈ రోజుకి ఆ పేరు నిలబెట్టడానికి, అంటే అమ్మ నాన్న పెట్టిన పేరు కాదు కాబట్టి చెప్తున్నా, ఆయన చిరంజీవి అవ్వాలనుకున్నాడు ఆయన పేరు పెట్టుకొని. ఇప్పటికీ చిరంజీవిగానే ఆయనే ఉండాలి అన్న దాంట్లో ఆయన చిరంజీవి అవ్వడానికి కోసం రోజు చేసే ప్రయత్నం, ఎవ్రీ సింగిల్ డే. నేను చెప్తున్నా ఇప్పటికి కూడా అంతే కష్టమైన ఇష్టం. ఆయన పేరు అంటే ఆయనకి ఇష్టం, ఆయన జీవితం అంటే అదే చెప్తున్నానండి. సిమిలారిటీస్ ఎలా ఉంటాయంటే,
అని నేను ఒకటే అనుకున్నా. ఇందాక అమృతం గురించి చెప్పారు, నాకు ఎంతో పేరు తీసుకొచ్చి పెట్టిన అమృతం తాగితే చిరంజీవులు అయిపోతాం. నా ఫస్ట్ నేను యాక్ట్ చేసిన సినిమా పేరు చిరుజల్లు. ఈ పేర్లు, ఈ కనెక్టివిటీలు ఇవన్నీ చూసిన తర్వాత చూసి ఆయన ఎప్పుడో ఒకసారి మాట్లాడుతున్నప్పుడు ఇంత హ్యాపీగా ఎలా ఉంటారండి, ఇంత దీనికి ఎలా ఉంటారండి, ఇంత సంపాదన, అవన్నీ కాదు. నేను ఎప్పుడు కృతజ్ఞతగా ఉంటాను లైఫ్ పట్ల, ఎప్పుడు గ్రాటిట్యూడ్తో ఉంటాను, పాజిటివ్ ఎనర్జీతో ఉంటాను అన్నప్పుడు అనుకున్నా ఆయనలాగా ఉండడం అంటే ఇది, అలా నడవడం, ఆయన మాట్లాడడం, డైలాగులు చెప్పడం కాదు. అవి సరదా చేసే పనులు, కానీ కోర్ అర్థం చేసుకోవాలండి ఎప్పుడైనా. మనిషి తాలూకు గొప్పతనం మనం బాగా ఇష్టపడుతున్నాం అంటే అపార్ట్ ఫ్రమ్ మెటీరియల్ కన్సర్న్స్, లైక్ యూనో అతను మన ఏరియా, మన ప్రాంతం, మన క్యాస్ట్, మన గొడవ, మన తొక్క, మన తోటకూర, ఈ కాకుండా ఓ వ్యక్తిగా అతను ఏదో ఒక ఇన్ఫ్లుయెన్స్ క్రియేట్ చేస్తున్నా అంటే అది ఎంతమందికి లైట్ని ఇస్తుంది అంత అక్కడ పాయింట్. కూర్చునే ఈ 70 ఎపిసోడ్లో పొద్దు తిరుగుడు పువ్వులా సన్ఫ్లవర్ అంటాం కదా, ఆ సన్ఫ్లవర్, ఒక సన్ఫ్లవర్ని అడిగితే సూర్యుడు అంటే నేను సూర్యుడు ఎటుంటే అటే తిరుగుతాను, ఆ సూర్యుడు వల్ల నాకు చాలా వస్తుందని అంటే అక్కడ ఉన్న కొన్ని కోట్ల సన్ఫ్లవర్లు కూడా ఇవే చెప్తాయి. నాలాంటి వాళ్ళు ఎంతమంది కూర్చున్నా ఈ 70 కాదు కదా 7,000 ఎపిసోడ్లు మీరు చేసిన ఇవే చెప్తారు. ఒక్కొక్కరు మేబీ కొన్ని పర్సనల్ ఉంటాయి అంతే. సో ఐఎమ్ హ్యాపీ ఫర్ హిస్, అంటే ఒక ఆయన శ్రమలోంచి పుట్టిన, ఒక చెమట బిందులోంచి పుట్టిన ఒక శక్తిలాగా నేను, అంటే ఒక థాట్ లాగా అనిపిస్తుంది నాకు. నేను సో లైక్ యూ సెడ్ స్ఫూర్తి పొందాలండి. అది పర్సనల్ కానివ్వండి, ప్రొఫెషనల్ కానివ్వండి, ఎలాగైనా సరే అతని ఎఫెక్ట్ లేకుండా ఉండదు. ఈ ఎఫెక్ట్ ఆయన ఇస్తూ ఇంకా 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 ఇంకో 70 ఏళ్ళు కనీసం. సో మీలాంటి అభిమానులు, లేకపోతే మీలాగా భక్తులు లేకపోతే ఇంత అభిమానించే వాళ్ళు ఉన్నప్పుడు ఆయన ఎప్పుడు కూడా చిరంజీవి లాగే ఉంటారు. సో అసలు మీ మధ్య ఆ మెమరీస్ కానీ, మీ మధ్య ఉన్న బాండింగ్ కూడా వింటుంటే చాలా ముచ్చటేస్తుంది హర్ష గారు. నిజంగా ఎంతో మంది అభిమానులు ఉంటారు, ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క అనుభూతి ఉంటుంది ఆయనతో ఇలాగే ఇంటరాక్ట్ అయినప్పుడు. ఆయన వాళ్ళు షేర్ చేసుకునే ఆ ముచ్చట్లు అయితే ఏంటి ఇలా, బట్ మీవి కూడా చాలా చాలా వినడానికి చాలా బాగుంది. మీరు చెప్పినట్లుగా నిజంగానే 70 ఎపిసోడ్లు కూడా సరిపోయేలా లేవు. నైస్ అన్నమాట. మీ ఇద్దరు బాండింగ్ కూడా నాకు చాలా బాగా అనిపించింది. సో 4 కాదు ఇంకొక 40 సినిమాలు మీరు ఆయనతో చేయాలని, స్క్రీన్ షేర్ చేసుకోవాలని మేము కూడా మనస్ఫూర్తిగా. ఇంకొక కస్టమర్ చెప్పు వదిలేస్తా. ఇలాంటి మాట ఒకటి వచ్చింది చాలా సార్లు. ఇది అన్న ఒక సీన్ లో ఆయనతో ఆయన హక్ చేసుకున్న సీన్ చేసుకుని ఆయన హక్ చేసుకున్న తర్వాత ఆయన విడిపించుకుని ఒక డైలాగ్ చెప్తారు. నెక్స్ట్ షాట్ కట్ చేసేటప్పుడు ఆ విడిపించుకుని డైలాగ్ చెప్పే దగ్గర ఉంటుంది. సో అప్పుడు ఆ సీన్ ఎలా మొదలవుతుంది అంటే, షూటింగ్ గురించి మీకు ఐడియా ఉంటుంది కాబట్టి ముందు హక్ పొజిషన్ లో ఉంటాం. ఉన్నప్పుడు డైరెక్టర్ కమాండ్ వస్తుంది, సౌండ్, రోల్, కెమెరా, యాక్షన్ అని. అప్పుడు ఆయన విడిపించుకోవాలి. ఈ హక్ చేసుకున్న పొజిషన్ లో కెమెరా సెట్టింగ్ ఇంకా అవుతుందండి, అంటే జస్ట్ ఇంకా కమాండ్ లేట్ అవుతుంది. ఒక 30 సెకండ్లు ఎక్కువ హక్ చేసుకున్నప్పుడు అప్పుడు నాకు అర్థమైంది, ఏంటి ఇతన్నా నేను హక్ చేసుకున్నాను. ఇలా వెళ్ళేసేటప్పుడు తెలియకుండా కళ్ళలో నీళ్ళు వచ్చి చాలు సార్ ఇది అనగానే ఆయన ఇలాగ అర్థమైపోతాయి నా అలాంటి వాళ్ళు ఫీలింగ్స్. లాంగ్ వే టు గో. ఇప్పుడు చూడండి నెక్స్ట్ సీన్. ఇది చెప్పి నవ్వుతూ ఒక పక్కన కూర్చున్నాం. ఆయన బండిలో కూర్చోబెట్టారు. వర్షం పడుతుందని హోటల్కి వెళ్ళిపోదాం పదా కాసేపు అంటే, సరే పద వెళ్ళిపోదాం. నా బండి ఎక్కాను అన్నారు, ఎక్కాను. పక్కన కూర్చుందా బండి అలా వెళ్తుందండి. అలాగా మసూరి కొండలోంచి ఆ బండి అలాగ వెళ్తుంది. చక్కని వాతావరణం, ప్రశాంతంగా. చిరంజీవి గారు పక్కన నేను కూర్చొని వెళ్తున్నానన్న ఆ ఆస్వాదనలో ఉన్నప్పుడు ఆయన నా వైపు ఇలా తిరిగి, హర్ష లైఫ్ లాంగ్ నువ్వు నాతో ఉండాలయ్యా. అప్పుడే కదయ్యా నేను అంత సన్నగా ఉన్నాను తెలుస్తుంది. ఇప్పుడు చెప్పండి నేనైతే సార్ నేను లైఫ్ లాంగ్ మీ పక్కన అది ఇంకా నేను ఒక చిన్న కమలాసన్ బయటకు వస్తున్నాడు నేను అన్న టైంలో. అప్పుడు కదయ్యా నేను ఎంత సన్నగా ఉన్నాను జనం తెలుసు అనగానే నేను ఇలా చూసి చెప్పి అనుకుంటే ఈయన వెంటనే చూసి మరేంటి పెద్ద నువ్వు నాకు తోడు నేడా సాధారణచారిని పక్కన ఉంటే కానీ నాకు గడవ అనగానే నేను ఇలాగనగా మళ్ళీ నవ్వేసాను. ఓకే, ఆయన పర్ఫార్మెన్స్ మీరు గుర్తు పెట్టుకోండి. యాసిడ్ రిప్లికేట్ చేయడం చూస్తున్నాను. ఆయన నవ్వుతూ, నేను సంతోషాన్ని ఎక్కువసేపు ఉండవనుగా, నేను ఇవ్వనుగా నీకు ఆ ప్లెజరు నిమిషమే పదా చెప్పి. అసలు నిజంగా ఆయన సినిమాల్లోనే అనుకున్నాం కదా, అసలు నిజంగా బయట క్లాస్ కొట్టిన తర్వాత నెక్స్ట్ లైన్ చెప్పేటప్పుడు నిజంగా నాకు అర్థం కాల. అలా అన్నప్పుడు ఇలా అన్నానా మళ్ళీ అసలు నాకు ఒక్కసారిగా ఎలా ఉంటుంది ఆలోచించండి. అంటే అది చెప్పినప్పుడు కూడా ఎక్స్ప్రెషన్, నువ్వు లైఫ్ లాంగ్ నాతోనే ఉండాలి. అందుకని నేను సార్ నేను నచ్చానని తెలుసు, మరి ఎంత సార్ మీరు ఆ మాట అన్నావు. అప్పుడే కదా నేను ఎంత సన్నగా ఉన్నాను జనం తెలుసు. ఇండైరెక్ట్ గా నువ్వు తగ్గు, నువ్వు లావుగున్నావు చెప్పడం చూడండి. అవన్నీ పక్కన పెట్టండి. లుక్ ఎట్ ద ఫన్.
నేను నిజంగా హర్ష గారు ఇంకా అసలు మీరు నాకు ఎన్నిసార్లు కలిసినా కూడా ఇదే గుర్తొస్తుంది అనమాట. అంటే ఎంటైర్ ఇంత మీకు కూడా ఎపిసోడ్ పక్కన ఉండాలని కోరుకుంటారా లైఫ్ లాంగ్? అసలు ఎంటర్ ఇంత ఎపిసోడ్ లో మాట్లాడుకున్నావా, లాస్ట్ పంచ్ మనదైతే ఆ కిక్ వేరంటాం కదా, అసలు లాస్ట్ అలా ending డైలాగ్ ఇచ్చానా? నిజంగా అసలు ఎండింగ్ ఒక లెవెల్లో ఇచ్చారు అసలు. అది కూడా ఆయన చెప్పిన వర్డ్స్ Modulation తో తో పాటు. నిజంగా ఎక్స్ట్రాడినరీ. చూసారా, నాకు ఇంకా కళ్ళల్లో కూడా నీళ్ళు వచ్చాయి. నవ్వు ఆగట్లేదు. ఎప్పుడు అంటే నేను మిమ్మల్ని ఎప్పుడు చూసినా కూడా నాకు ఈ వర్డ్ ఖచ్చితంగా గుర్తొచ్చింది. సచ్చే నైస్. అసలు ఒకటి కాదు రెండు కాదు, ఇన్ని మూమెంట్స్ లో ఇదైతే ది బెస్ట్ అని నేను చెప్తా. థ్యాంక్ యూ లక్ష్మి గారు. అండ్ మీరు ఇలాగే ఆయనతో ఎప్పుడు కూడా హ్యాపీ జర్నీని కంటిన్యూ చేస్తే ఇంకా బోల్డ్ అన్ని సినిమాలు ఆయనతో షేర్ చేసుకుంటూ చేయాలని మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. హర్ష thank you గారు so much. చాలా బాగా అనిపించింది మాట్లాడుతుంటే. ఎంతో ఓపిగ్గా ఇంతసేపు చూసిన ప్రేక్షకులందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. రైట్, థ్యాంక్ యూ థ్యాంక్ యూ లక్ష్మి. అండి. కెఫే నిలోఫర్ సుప్రీం టీ పౌడర్ సమర్పించు మెగా ఎయిట్ 70లో హర్షవర్ధన్ గారు షేర్ చేసుకున్న మెమరీస్ గురించి చూశారు కదా. సో మరో గెస్ట్ తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి 99 టీవీ.